ఆదరణ ఇస్తుంది. ये किताब जो है हमको तसल्ली देती है। నేను కూడా ఒకప్పుడు చనిపోవాలనుకున్నా. मैं भी एक समय में मरने के लिए सोचा था। ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయేమో కదా. शायद सब लोगों का, हर व्यक्ति का जीवन में ऐसा परिस्थितियाँ आ सकती है ना। ఎందుకు బ్రతకాలా, क्यों मैंने जीना है, ఎవరి కోసం బ్రతకాలి, किसके लिए मैं जीवन बिताना है। చూసావా, వీళ్ళ కోసం నేను బ్రతుకుతున్నాను, వీళ్ళ కోసం నేను బ్రతుకుతున్నాను, मैं ये लोगों के लिए जीवित हूँ, ఇది నా కుటుంబంలో ఉన్న వారి కోసం నేను బ్రతుకుతున్నాను, मैं मेरा परिवार लोगों के लिए जीवन बिता रहा हूँ, వారి కోసం నేను ప్రయాస పడుతున్నాను, उनके लिए मैं इतना कष्ट उठा रहा हूँ, వారి కోసమే ఉద్యోగం చేస్తున్నాను. उनके लिए मैं कमाने के लिए नौकरी कर रहा हूँ। అయితే వీళ్ళు ఏమిటి నా మాట వినరేంటి వీళ్ళు, लेकिन ये लोग क्यों मेरे बात मानते ही नहीं। ఏమిటి వాళ్ళు ఇలాంటి జీవితం, వీళ్ళ జీవితం ఏంటి ఇలాగ ఉన్నది, क्यों ये लोगों का जीवन ऐसा जीवन बिता रहा है। నాకెంతో దుఃఖము, ఎంతో అవమానం, ఎంతో సిగ్గు అన్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. इन लोगों के द्वारा मेरे जीवन में कई सारा दुख, कष्ट और अपमान, इनकार की बात मैं सुनना पड़ रहा है। కాబట్టి నేను చచ్చిపోతాను అనుకున్నాను. इसलिए मैं मरना चाहता हूँ। నా బుర్ర వేడైపోయేది, मेरा सिर, చింతించి 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 హీట్ అయిపోయేది. मैं बहुत सोच कर मेरा सिर गर्म हो गया था। నేను నాకు తెలియకుండానే నా వెంట్రుకలు నేను ఇలాగ పీకేసుకుంటున్నా. मैं अनजानते हुए अपना बाल को उखाड़ रहा था। అలాంటి పరిస్థితి వచ్చింది. ऐसा हालत पहुंच गया था। అప్పుడు ఒక పాట విన్నాను. तब मैंने एक गाना ऐसा सुना था, దేవుని వాక్యముతో కూడిన ఒక పాట విన్నాను. परमेश्वर की वचन से भरा हुआ एक गाना मैं सुना था। అది ఏమిటంటే, वो क्या है माने, మేల్కొనము ఓ కావలి అనే పాట. जागे उठ जाओ। ఆ పాట తర్వాత ఒక చరణం ఇంకొకటి విన్నాను నేను. ये पौरवा जागते रहो। ఏం పాట అంటే, మన జీవితం అంతా అనే పాట. మన జీవితం అంతా అనుక్షణం యుద్ధమే. हमारा जीवन हमेशा युद्ध है। మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే, ఇది సిలువ మార్గము మోక్షరాజ్యముందెను అనే పాట విన్నాను. ये गाना, हमारा जीवन जो है वो हमेशा युद्ध की तरह एक लड़ाई है करके एक गाना है, वो गाना को मैंने सुना था। ఆ పాటలో ఏముందంటే, ఇది సిలువ మార్గము. उस गाना में ऐसा लिखा है, एक क्रूस की मार्ग है। కనుక మోక్షరాజ్యముందెను అనే పాట విన్నాను. यही है स्वर्गराज के लिए मार्ग है। ఈ పాట విన్నప్పుడు నాకు ఒక్కసారి ఆదరణ, ధైర్యం వచ్చేసింది. एक बार जब मैंने ये गाना सुना था, मुझे बहुत तसल्ली और सांत्वना मिली। మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే, మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే, ఇది సిలువ మార్గము మోక్షరాజ్యమందను, ఇది సిలువ మార్గము మోక్షరాజ్యమందను అనే పాట విన్నప్పుడు నాకు ఏమనిపించింది తెలుసా? जब ये गाना मैंने सुना था, मुझे क्या महसूस हुआ पता है क्या? అనుక్షణం యుద్ధమేనా మన జీవితం? ये क्या हर क्षण लड़ाई है क्या हमारा जीवन? అయితే నా జీవితంలో అలాగే ఉంది మరి. हाँ, सच रीति से देखने से मेरे जीवन में ऐसा ही हो रहा था। తర్వాత ఇది సిలువ మార్గము, उसके बाद उसमें लिखा है, ये क्रूस की मार्ग, మోక్షరాజ్యం అందడానికి ఇదే సిలువ మార్గం. ये स्वर्गराज ले जाने वाली मार्ग, क्रूस की मार्ग यही है। स्वर्गराज पाने के लिए ఇదే సిలువ మార్గం, ये स्वर्गराज पाने के लिए यही है क्रूस की मार्ग అన్నప్పుడు
అయితే నేను మంచి మార్గంలోనే ఉన్నాను, అయితే నేను ఎందుకు భయపడాలి మరి? तब मैंने सोचा अच्छा फिर तो मैं सही मार्ग में हूँ, फिर मैं क्यों डरना है। ఇదే దేవుని మార్గమా? यही परमेश्वर का मार्ग है क्या? ఆహా, ఇది సిలువ మార్గమా? एक क्रूस की मार्ग है क्या? దీని ద్వారానే మనం మోక్షరాజ్యం చేరుతామా इसी के द्वारा हमने मोक्ष पाएंगे क्या? అన్నప్పుడు నాకు అంత గొప్ప ఆదరణ, ధైర్యం వచ్చింది. మళ్ళా బ్రతకాల, ఈ యుద్ధములో జయించాలన్నటువంటి ఒక ఆశ మరి నాలో నూతనంగా పుట్టింది. जब मैंने ऐसा सुना और महसूस किया, तब मेरे जीवन में बहुत सांत्वना मिली, बहुत शक्ति मिली। तब मैंने ये सा जीवन बिताने के लिए हिम्मत से आगे बढ़ पाया। అర్థమైందా? కాబట్టి దేవుని వాక్యాన్ని చదవండి, इसलिए परमेश्वर का वचन पढ़ो, అలాగే పాటలు కూడా నేర్చుకోండి, उसी रीति में गानों को भी सीखना है, పాటలు పాడుకోండి. गाना को गाना है। మీకు ఒక నూతనమైన బలము, నిరీక్షణ మీకు వస్తుంది. आप लोगों को एक नया बल और आशा मिलती है। కాబట్టి బైబిల్ కొనుక్కోండి. इसलिए बाइबल को खरीदना है। ఒకవేళ మీ దగ్గర లేకపోతే కొనుక్కోండి. अगर आप लोगों के पास शायद नहीं है तो खरीद लीजिए। అర్థమైందా? समझ में आ रहे हैं ना? మన బ్రదర్ చెప్తున్నాడు, చాలా చీపుగా ఉన్నాయి ఇక్కడ బైబిల్ రేటు. यहाँ पे बाइबल का दाम बहुत कम है। कितना है? 100, हमारा पास 300. సరే, అది ఏదో దేవుడు మనకు ఏర్పాటు చేసాడు. ఇక్కడ 100 రూపాయలకే దొరుకుతుందంట. परमेश्वर हमें ऐसा प्रबंध किया, 100 रुपया की दाम में हमारे पास यहाँ पे बाइबल मिलता है। అర్థమైందా? చెప్పాలంటే మేము 350, 400 పెట్టి కొంటున్నాం. ఒక ఇంగ్లీష్ బైబిల్ మొన్న కొన్నాం 1000 రూపీస్. हम हमारे जगह में 350, 400 दाम देकर खरीदते हैं। पिछले दिनों में इंग्लिश का बाइबल खरीदा 1000 रुपया। చాలా తక్కువలో మీకు బైబిల్ దొరుకుతుందంటే అబ్బా ఎంతో సంతోషపడి ఫస్ట్ తీసుకోండి. बहुत कम दाम में यहाँ पे मिल रहा है, इसका मतलब आप पहले ही लेना चाहिए। ఇప్పుడు కానీ ఒరియాలో కానీ ఉంటే నేను 10 బైబిల్ తీసుకెళ్ళిపోతా. अगर यहाँ पे ओरिया में मुझे बाइबल मिलेगा तो मैं 10 बाइबल लेके जाऊंगा। మిలేగా క్యా ఇదర్ నేను 10 బైబిల్ తీసుకొని పోతా. मैं 10 बाइबल लेके जाऊंगा। అర్థమవుతుందా? समझ में आ रहा है ना? అంత విలువైంది ఈ వాక్యం. बहुत कीमत दाम की बात है बाइबल। ఎంతో ఖర్చు పెడతారు, ఎంతో వ్యర్థం చేస్తారు. बहुत चीजों के लिए हम खर्चा करते हैं। కాబట్టి మరొకసారి పాడదాం. इसलिए బైబిల్ और एक పైకి बार- ఎత్తండి. बाइबल उठाकर हम गाना गाएंगे। రైట్, పాడదాం. అశ్రేష్టం బహు గ్రంథములో ఏ చాట చూచిన ఆదరణ ఉన్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ఇంగ్లీష్. Grand old book, the grand old book, we find the words of comfort wherever you may look. In sorrow or in pain, His promises are plain. So keep on believing in the grand old book. రైట్. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఇప్పుడు విందాం. अभी हम परमेश्वर का वचन सुनेंगे। వాక్యం మనం ఆదరిస్తుంది. वचन हमें तसल्ली देती है। ఈ వాక్యము మనకు ధైర్యం ఇస్తుంది, ये वचन हमें हिम्मत देती है, మనను బ్రతికిస్తుంది. हमें जिला देती है। ఇది ఈ వాక్యము దేవుడై ఉన్నాడు. ये वचन परमेश्वर ही है। ఈ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ये वचन परमेश्वर के पास था, ఆ వాక్యమే దేవుడై ఉండెను. वही परमेश्वर वचन था। కనుక ఆ వాక్యమే శరీరధారి అయి యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. वही वचन एक
मनुष्य के रूप में इस पृथ्वी पर उतरकर यीशु मसीह का नाम पर आया है। ఆ మాటలు దేవుని యొక్క వాక్యం ఇప్పుడు మన చేతిలో ఉంది. वो वचन परमेश्वर की बात हमारा हाथों में मिल गई है, కాబట్టి దీన్ని మనము ప్రేమించాలి, इसलिए हम इसको प्रेम करना है, దాన్ని ధ్యానించాలి, हमें ध्यान करना है, దాని ప్రకారం నడుచుకోవాలి. वचन के अनुसार हमें चलना है। సరే, ఇప్పుడు మన యొక్క థీమ్ ఏంటి చెప్పండి? हमारी मूल वचन क्या है बताइए? ఏ బాబు ఇదర్ దేఖో బయట వచ్చేసి కనుక ఏంటి మన యొక్క వాగ్దాన మూలాంశం వాక్యము? हमारी मूल वचन क्या है बताइए? आप लोग पढ़िए, थोड़ा थोड़ा रहिए, एक ही साथ पढ़िए. ఓకే, ఒకేసారి చదవండి అందరూ. एक ही शब्द से सब मिलकर पढ़ना है। రైట్, 1 2 3. अच्छा से पढ़ा है. చాలా సంతోషం, बहुत खुशी की बात है, యాక్టివ్గా ఉన్నారు. आप लोग अच्छे से ध्यान से सुन रहे। రైట్, ఇప్పుడు ఈరోజు ఈ రాత్రి కోసం దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్యాన్ని వింటాం. आज रात के समय के लिए जो परमेश्वर हमारे लिए तैयार की गई है वो वचन को हम पढ़ेंगे। ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, जो लोग परमेश्वर को प्रेम रखते हैं, వారి కోసం దేవుడు సిద్ధపరిచినవి మన కంటికి కనబడవు, చెవికి వినబడవు, మన హృదయానికి గోచరం కావు. ऐसे वालों के लिए जो परमेश्वर ने तैयार की गई है वो विषय हमारा आंख ने नहीं देखी है और कान ने नहीं सुनी है और वो बातें हमारा मनुष्य के चित्त में नहीं चढ़ सकती है। ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ మనం అనేక విషయాలు చూస్తూ వస్తున్నాం నిన్నటి నుంచి. कल का दिन से ये वचन को ध्यान करते हुए कई सारी बातें हम समझते आ रहा है। ఈ రాత్రి కూడా మరొక వచనాన్ని చదువుకొని మనం వాక్యము విందాం. आज रात के समय भी एक वचन पढ़कर हम वचन को सुनेंगे। యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము అందులో 5వ వచనాన్ని చదువుకుంటాం. याकूब की पत्री 2 अध्याय का 5वां पद हम पढ़ेंगे। నా ప్రియ సహోదరులారా, सब लोग खोलिए. याकूब की पत्री 2 अध्याय का 5वां पद। అందరూ తీసుకోండి. पेज क्रमांक नया नियम में 319। 5వ వచనాన్ని చదువుకుంటాం. 5वां पद हम पढ़ेंगे। నా ప్రియ సహోదరులారా, हे मेरे ఆలకించుడి. प्रिय ఈ भाइयों, లోకం విషయములో क्या परमेश्वर ने దరిద్రులైన इस जगत వారిని के कंगालों को नहीं విశ్వాసమందు चुना कि विश्वास में धनी और उस భాగ్యవంతులుగాను राज्य తను के ప్రేమించి వారికి अधिकारी को जिसकी తాను प्रतिज्ञा వాగ్దానము उसने उनसे చేసిన की है, जो రాజ్యమునకు उससे प्रेम వారసులుగా रखते हैं। ఉండుటకు దేవుడు వారిని ఏర్పరచుకొనలేదా? దేవుడి మాటలు దీవించునుగాక. परमेश्वर ये वचन को आशीष करे। ప్రార్థన చేసుకుంటాం. हम प्रार्थना में प्रभु की ओर देखेंगे। రండి. आइए। ప్రార్థన. కళ్ళు మూసుకోండి. आंख बंद करना है। ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, మహాత్యము కలిగిన మహారాజా, మా సృష్టికర్త, మా నిర్మాణకుడా, అద్వితీయుడా, సత్యదేవుడా, యేసు ప్రభువు పరిశుద్ధ నామమున వందనాలు. ఇక్కడ ఉన్న నీ ప్రజలను బట్టి, మీ దాసుని కుటుంబాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రి కాలం వీరితో మరొక సమయాన్ని, సహవాసాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రభువా, నీ ప్రజలు
నీ ఇంటి ఆవరణమునకు ఎంతో ఆశతో శ్రద్ధతో మక్కువతో వచ్చినారు తండ్రి, వందనాలు. వారిని ఆశీర్వదించండి. నీ మాటలు ఇచ్చి, నీ వాగ్దానములు ఇచ్చి ప్రభువా మరి ఆదరించి దీవించి పంపించండి. మీ యొక్క ఉద్దేశము సంపూర్ణముగా నెరవేర్చబడుట కొరకై ప్రార్థిస్తున్నాం. అనేకులకు రక్షణ అనుభవము కలుగునుగాక. అనేకులు సత్యమును తెలుసుకుందురుగాక. ఏవైతే నీవు మాకు సిద్ధపరిచావో వాటిని అన్నిటినీ స్వతంత్రించుకొనుటకు కృపను మాకు దయచేయండి. నిన్ను ప్రేమించుట ఎట్లో ప్రభువా మేము ఎరుగుటకు సహాయపడుతురండి. మీరు మమ్మల్ని ప్రేమించారు, వందనాలు. మేము కూడా మిమ్మల్ని ప్రేమించబద్దులమై ఉన్నాం. మాకు సహాయం చేయండి. మీ దాసుడు చేతకానివాడు, వెర్రివాడు, కృపచేత నీ పరిశుద్ధాత్మ చేత బలపరిచి ప్రభువా నీ మహిమ కొరకు, నీ రాజ్యము కొరకు వాడుకోండి. తర్జుమాలో సహోదరునికి సహాయం చేయండి. విని వారికి కూడా కృపనివ్వండి. వారిని మీరే ఆకర్షించండి. యేసుక్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మరి చదువుకున్న వాక్యములో నుంచి కొన్ని మాటలు మనం వింటాం. अभी जो वचन हम पढ़े हैं उससे कुछ बातें हम सुनेंगे. చూడండి, మళ్ళీ ఆ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. देखिए और एक बार वो वचन को हम पढ़ेंगे. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. याकूब की पत्री 2 अध्याय 5वां पद. నా ప్రియ సహోదరులారా ఆలోచించుడి, ఈ లోకం విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యములకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? తన్ను ప్రేమించు వారిని దేవుడు దేనికి వారసులుగా చేశాడు? जो लोग परमेश्वर प्रेम रखता है उनको वारिस बनाया है. దేనికోసం, దేనికి వారసునిగా చేశాడు? किस चीज के लिए परमेश्वर अपने प्रेम रखने वालों को वारिस बनाया? దేవుని రాజ్యమునకు వారసునిగా చేశాడు. परमेश्वर की राज्य को लिए वारिस बनाया. దేవుని ప్రేమించడం నేర్చుకుంటే నీవు దేవుని రాజ్యమునకు వారసుడవైపోతావు. परमेश्वर को प्रेम रखना, प्रेम करना सीखने से तुम परमेश्वर की राज्य जो स्वर्ग राज्य को वारिस बन जाओगे. అర్థమవుతుందా? समझ में आ रहे हैं ना? అసలు దేవుని రాజ్యము ఉందని నీకు తెలుసా? सच रीति से तुम जानते हैं क्या परमेश्वर का राज्य है करके? అది మనం చూడలేదుగా, हम लोग नहीं देखे ना, మనం సరిగా వెళ్ళలేదు కదా, हमने नहीं सुनी है, అది మనకు అర్థం కాదు, वो हमारी चित्त में नहीं चढ़ी है. అయితే దేవుడు దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. लेकिन परमेश्वर उसको तैयार किया है. ఎక్కడ మనం చూడగలుగుతామంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనములో మాట ఉంది. हम ये बात को कहाँ देख सकते हैं? इसका मतलब है कि मत्ती रचित सुसमाचार 25वां अध्याय का 34 पद में हम देख सकते हैं. చూద్దాం మత్తయి సువార్త हम देखेंगे, आइए मत्ती रचित सुसमाचार
25వ అధ్యాయము 25वां अध्याय అందులో 34వ వచనం. 34 पद हम देखेंगे। అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనడి. तब राजा अपनी दाहिनी ओर वालों से कहेगा, हे मेरे पिता के धन्य लोगो, आओ उस राज्य के अधिकारी हो जाओ जो जगत के आदि से तुम्हारे लिए तैयार किया गया है। ఈ దేవుని రాజ్యము లేదా పరలోక రాజ్యము మన కోసం సిద్ధపరిచాడు. ये जो परमेश्वर की राज है, स्वर्ग राज है, परमेश्वर हमारे लिए तैयार किया गया है। దాని మహిమ, దాని ఐశ్వర్యము, దాని గొప్పతనము ఎంతో మనం ఎరగం. उसका बड़ाई, महिमा, ऐश्वर्य हमें नहीं जानते हैं, కనుక మనం చూడలేదు, हमें देखे नहीं, వినలేదు, हमारा कान से नहीं మన सुना, హృదయానికి అర్థం కాదు. हमारे चित्त में नहीं चढ़ी, అందుకనే దాని గురించి మనం ఆలోచించాం. इसलिए उसके बारे में हम सोच भी नहीं करते। మనం ఎప్పుడు ఈ లోక సంబంధంగానే ఆలోచన చేస్తూ ఉంటాం. हमेशा इस सांसारिक रीति के अनुसार हम सोच विचार करते रहते हैं, కనుక మనం దేన్నో వెతుకుతూ ఉంటాం. इसलिए हम कई कई चीजों को ढूंढते रहते हैं। కనుక తిండి కోసము, వస్త్రము కోసము, నివాసము కోసము, ఉద్యోగము కోసము రకరకాలుగా వెతుకుతూ చింతపడుతూ ఉంటాం. खाने के लिए, पीने के लिए, वस्त्र के लिए, बसने के लिए, ऐसा कई विषय, सांसारिक विषयों को हम ढूंढते रहते हैं। దేవుడు సిద్ధపరిచినటువంటి వీటి కోసం మనం ఎప్పుడు ఆలోచించలేదు, వెతకలేదు. जो परमेश्वर हमारे लिए तैयार किया गया है उसके बारे में हम सोचे नहीं और ढूंढे भी नहीं। అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే, మీరు పైనున్న వాటినే వెతుకుడి అని చెప్పాడు. इसलिए वचन कहता है कि ऊपर की चीजों को खोजो అని వాక్యములో మనకు చెప్పబడుతుంది. ये बातें वचन में लिखी गई है। కాబట్టి భూలోకంలో మనుషుడు ఎప్పుడు పైకి చూడు, ఎప్పుడు కిందనే చూస్తూ ఉంటాడు. इस संसार में, पृथ्वी में मनुष्य कभी ऊपर नहीं देखता है, हमेशा नीचे ही देखते रहता है। ఆ పరలోకములో దేవుడు ఉన్నాడు. ओ स्वर्ग राज्य में परमेश्वर है, ఆయన రాజ్యము చేయుచున్నాడు. वो राज्य कर रहा है। దాన్ని ఆయన నిర్మించాడు, దానికి శిల్పి నిర్మాణకుడు ఆయన. वो परमेश्वर उसका शिल्पी और निर्माण का करता है। దానికి నీవు వారసుడు కావాలంటే, वो निर्माण किया गया चीजों को अगर तुम वारिस बनना है तो, అందులో నువ్వు ప్రవేశించాలంటే, अगर उसके अंदर तुम प्रवेश करना है तो నీవు దేవుని తెలుసుకోవాలి. तुम परमेश्वर को जानना जरूरी है। ఆ దేవుని నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి. ओ परमेश्वर को प्रेम रखना सीखना है। కనుక ప్రియమైన అధిక వాక్యం ఏం చెప్తుందంటే, అది ఎంతో విలువైంది. इसलिए प्रियो वचन कहता है वो बहुत मूल्य है। దేవుని రాజ్యం ఎంత విలువైందో వాక్యంలో రాయబడి ఉంది. परमेश्वर का राज्य कितना मूल्यवान है वचन में लिखी गई है। దానికోసం నీ సమస్తం ఇచ్చినా కూడా, మరి నష్టమైనా కూడా, చెల్లించినా కూడా దొరకలేదు అది. तुम्हारे पास जितना है सब दाम देने से भी, उसको नष्ट करने से भी उसको नहीं पा सकता है। నీ సంపది, నీ ధనము, నీ ఐశ్వర్యము ఏముందో అది అంత ఇచ్చినా కూడా దానికి సమం కాదు. तुम्हारा धन दौलत सब तुम देने से भी उसका समान नहीं हो सकता। అంత విలువైనది అది. उतना बहुमूल्यवान चीज है। అదే దేవుడు సిద్ధపరిచిన పరలోక రాజ్యం. वही है तुम्हारे लिए परमेश्वर तैयार किया गया स्वर्ग राज्य ఇది है। అందరి కోసం కాదు. ये सभी लोगों के लिए तैयार किया गया ఎవరైతే है। దేవుణ్ణి ఎరుగుతూ ఉన్నారో, जो लोग परमेश्वर को जाना है, ఎవరైతే ఆ దేవుణ్ణి ప్రేమిస్తున్నారో, जो लोग परमेश्वर से प्रेम रखता है, వారి కోసమే ఇది సిద్ధపరచబడింది. उन्हीं के लिए तैयार किया गया है। కాబట్టి నీవు ఇప్పుడు పరీక్ష చేసుకోవాలి. इसलिए अपने आप को जांचो। ఏమిటంటే, क्या करके जांचना है? నీవు దేవుణ్ణి ఎరుగుదువా, तुम परमेश्वर को जानते कि नहीं? ఆయన్ను ప్రేమించాలా నేను
నీకు తెలుసా? परमेश्वर को प्रेम करना है करके तुमको पता है क्या? ఆయన నేను సేవించాలన్న సంగతి నీకు తెలుసా? परमेश्वर को सेवा करना है करके तुमको पता है कि नहीं? కాబట్టి నీకు తెలియదు కాబట్టి ఈ లోక సంబంధంగానే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటావు. इसलिए तुम अनजानते हो, इसीलिए हमेशा सांसारिक रीति के अनुसार तुम्हारा सोच चलता रहता है. కాబట్టి ఎవరైతే ఈ లోక సంబంధంగా ఆలోచిస్తూ ఉన్నారో, इसलिए प्रियो, जो लोग इस सांसारिक के रीति के अनुसार सोच विचार कर रहा है, ఉద్యోగం కోసం, వివాహం కోసం, లేకపోతే వస్త్రం కోసం, తిండి కోసం, ఇంటి కోసం, నివాసం కోసం ఎవరైతే ఈ రీతిగా వెతుకుతూ దాని గురించి చింతపడుతూ ఉన్నారో, जो लोग ऐसा खाने के लिए, पीने के लिए, बसने के लिए, शादी के लिए, वस्त्र के लिए, घर के लिए ऐसा सोच विचार में सांसारिक रीति के अनुसार विचार कर रहा है, వాళ్ళతో దేవుడు ప్రభువైన యేసు చెప్పిన ఒక మాటను నేను మీకు వినిపిస్తాను. उनसे जो परमेश्वर यीशु मसीह कहा हुआ एक बात मैं दिखाऊंगा. అది మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. मत्ती रचित सुसमाचार 6वां अध्याय का 33 पद. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. इसलिए पहले तुम परमेश्वर के राज्य और उसके धर्म की खोज करो, तो ये सब वस्तुएं भी तुम्हें मिल जाएगी. ఏమిటంటే దేని వెతకాలట? क्या लिखा है? किसको खोजना है? మొదట ఏది వెతకాలి? पहले किसको खोजना है? ఈ ఉద్యోగం కాదు, नौकरी नहीं है, నీ తిండి కోసం కాదు, आपकी खाने के लिए నీ नहीं है, వస్త్రం కోసం కాదు, तुम्हारे वस्त्र के लिए नहीं నీ है, నివాసం కోసం కాదు, घर के लिए नहीं है. ఇంకా నీకేది కావాలో ఈ దేని గురించి చింతపడి వెతుకుతూ ఉన్నావో, तुम क्या चाहिए करके चिंता करते हुए खोज में लगे हुए हैं. ఆ వాటన్నిటికంటే కూడా మొదట వెతకవలసింది ఏంటంటే దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. वो सब वस्तुओं के से पहले परमेश्वर की राज्य और उसके धर्म की खोज करना है. మన జీవితంలో ఫస్ట్ చింతించవలసింది, వెతకవలసింది, కోరుకోవలసింది ఏదంటే దేవుని రాజ్యం. हमारे जीवन में पहले विषय, प्रथम चीज जिस विषय पर हम चिंता करना है, खोजना है, मतलब है वो परमेश्वर की राज ही है. అర్థమేదా? समझ में आ रहे हैं ना? ఫస్ట్ ప్లేస్ దానికి, స్థాన్. దాన్ని మొదట దాన్ని వెతుకు, దాన్ని కోరుకో, అది నువ్వు పొందుకో. उसी को तुम खोजना है, उसी को तुम पाना है. అందులో ప్రవేశించడానికి నీకు రిజర్వేషన్ టికెట్ దొరకాలి. उसमें प्रवेश करने के लिए तुम्हारे पास टिकट होना चाहिए. ఇప్పుడు ఏదైనా మనం పార్కు చూడాలన్నా, లోపలికి వెళ్ళాలన్నా మనం ఇప్పుడు పైసలు కట్టి టికెట్ కొనుక్కోవాలా. हम कुछ विषय को देखने के लिए जाना है या कुछ उद्यान को देखना है तो हमारे पास टिकट होना चाहिए. కనుక ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి उसी रीति में वो स्वर्ग राज्य में प्रवेश करने के लिए దాని గురించి నువ్వు ఆలోచన చెయ్యాలి. उसी के बारे में तुम सोचो. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. उसके बारे में कोई नहीं सोच रहा है. ఒక దినం మనం ఈ లోకాన్ని విడిచిపెడితే ఎక్కడికి పోతాం? एक दिन इस पृथ्वी को छोड़ेंगे तो कहाँ जाओगे? ఎక్కడ నివాసం చేస్తాం? तुम कहाँ बसने वाले हो? ఎక్కడ నీ ఆత్మగా వెళుతుంది? ఎక్కడికి వెళ్ళిపోతుంది? तुम्हारा आत्मा कहाँ जाएगा? కాబట్టి ఈ విషయాన్ని నువ్వు మనసు పెట్టాలి. इसलिए अपना चित्त मन लगाओ प्रियो. కనుక దేవుడే చెప్తా ఉన్నాడు అది ఎంత విలువైందో. కాబట్టి దాన్ని మీరు మొదట వెతకండి, అప్పుడు మీకు అవన్నీ దొరుకుతాయని చెప్తూ ఉన్నాడు. इसलिए परमेश्वर कह रहा है कि वो बहुत मूल्यवान चीज है, सब वस्तुओं से पहले उसको खोजो, అది నువ్వు సంపాదించుకో. उसको तुम पाना है, అందులో तभी मिलेगा. ప్రవేశించడానికి నీకు హక్కు, ఆ యొక్క హక్కు నీకు దొరకాలి. उसमें प्रवेश करने के लिए तुमको अधिकार मिलना है. అర్థమవుతుందా? समझ में आ रहे हैं ना? అర్థమవుతుందా?
समझ में आ रहा है? దేవుని రాజ్యం ఉన్నది. परमेश्वर का राज्य है. అది ఎంతో విలువైందో కూడా ఇప్పుడు చూద్దాం. वो कितना दाम की है, मूल्यवान चीज है, अभी हम देखेंगे. వాక్యములో మనం చూస్తాం. वचन से हम देखेंगे. రండి మత్తయి సువార్త आइए मत्ती रचित सुसमाचार చాప్టర్ 13. 13 अध्याय. మత్తయి సువార్త 13వ అధ్యాయం. मत्ती रचित सुसमाचार 13 अध्याय. అక్కడ ఆ రాజ్యము ఆ ప్రభు పోల్చి చెప్పాడు చూడండి. यह परमेश्वर की राज्य के बारे में तुलना करते हुए परमेश्वर ये बात बता रहा है. చూడండి మనం చూద్దాం. देखिए వర్స్ 44 44వ వచనం 44 पद చదువుదాం. అందరూ కలిసి చదువుదాం. सब मिलकर पढ़ेंगे. పరలోక రాజ్యము स्वर्ग का పొలములో राज्य खेत में దాచబడిన छिपे हुए धन के समान ధనమును है, పోలి ఉన్నది. जिसे किसी ఒక मनुष्य ने మనుషుడు पाया और దాని छिपा కనుగొని दिया और मारे దాచిపెట్టి అది आनंद के దొరికిన जाकर अपना सब कुछ సంతోషముతో बेच दिया వెళ్ళి और उस खेत को తనకు मोल ले लिया. కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనను. ఎంత చక్కగా రాయబడింది. कितना सुंदर से लिखी हुई है. పరలోక రాజ్యము దేనితో పోల్చాడో చూడండి. स्वर्ग राज्य को किससे समान या तुलना की गई है? అది ఎంత విలువైందో అర్థం చేసుకోవడానికి దేవుడు ఈ ఉపమానం చెప్పాడు. कितना मूल्यवान चीज है वो समझाने के लिए परमेश्वर ये एक दृष्टांत की द्वारा बता रही है. పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ये खेत में छिपे हुई धन के समान है. కనుక చూడండి, పురాతన కాలములలో మన పెద్దవాళ్ళు వారికి ఉన్నటువంటి సంపత్తి, బంగారము, వెండి, మరి వజ్రాలు, సంపత్తి ఎక్కడ దాచిపెట్టేవాళ్ళు? देखिए हमारा पुराने दिनों में बड़े लोग ने उनके पास जो सोना, चांदी, धन, सिक्का होता था उसको कहाँ पे छिपा के रखते थे? వాళ్ళకి ఆ దినాల్లో ఇలాంటి అల్మేరాలు, గాడ్రేజ్ బీరువాలు ఏమి లేవు. उन दिनों में ऐसा अलमेरा, गॉडरेज जैसा वाला लोहा वाला नहीं रहता था. కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొంతమంది ఇంట్లలో గోడల్లో రంధ్రాలు చేసి దాచిపెడతారు. इसलिए कुछ लोग क्या करते थे कि दीवार को छेद बनाकर उसी के अंदर छिपा के रखते ఇంకా थे. కొంతమంది పొలాలలో వెళ్ళిపోయి వాళ్ళ సొంత పొలంలో ఏదో ఒక చెట్టు, ఏదో ఒక గుర్తు పెట్టుకొని అక్కడ లోతుగా గుంత తవ్వేసి అందులో దాచిపెట్టేవాళ్ళు. कुछ लोग क्या करते थे कि अपना खेत में जाकर वहां पे एक निशान रखते हुए एक वृक्ष को या कुछ निशान रखते हुए वहां पे खोद कर जमीन में उसको छिपा के रखते थे. చూడండి, యాకోబు కూడా అదే పని చేశాడు. देखिए याकूब भी वैसा ही काम किया था. ఆది కాండము उत्पत्ति किताब 34వ అధ్యాయము 34 अध्याय 5వ వచనం. 5वां पद. ఆది కాండము 35వ అధ్యాయము 34వ అధ్యాయము उत्पत्ति किताब 34 अध्याय చూడండి 5వ వచనం. 5वां पद. చూద్దాం అక్కడ ఏం రాయబడిందో చూద్దాము. हम देखेंगे क्या लिखी है. 35:4 సారీ 35:4 माफ कीजिए 35 का 4. 35:4 అండి. చూద్దాం. చదువుతాను నేను తెలుగులో. వారు తమ యొద్ద ఉన్న అన్య దేవతలన్నిటినీ, తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు శకము దగ్గర ఉన్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టెను. इसलिए जितने पराये देवता उनके पास थे और जितने कुंडल उनके कानों में थे उन सबों को उन्होंने याकूब को दिया और उसने उनको उस बांज वृक्ष के नीचे जो शकेम के पास है गाड़ दिया. చూసారా, మస్తకి వృక్షము కింద ఒక స్థలములో శకం అనే స్థలం
పొలములో మస్తకి వృక్షము కింద ఆ యొక్క ధనమును దాచిపెట్టాడు. देखिए, जो शकेम के पास बांज वृक्ष था उसके नीचे वो सभी चीजों को गाड़ दिया था। వారి చెవులలో ఉన్నటువంటి పోగులు తీసి దాచిపెట్టారు. जितने कुंडल उनके कानों में थे उसको निकाल कर गाड़ दिया था। ఈ దినాల్లో మగ పిల్లలు కూడా వేసుకుంటున్నారు కమ్మలు పోగులు. आजकल दिनों में लड़का लोग भी एक कुंडल को पहनता है कानों में। అర్థమైందా? ఆడపిల్లలు వేసుకునే మగ పిల్లలు వేసుకుంటున్నారు. पिछले दिनों में लड़की लोग पहनते थे, अभी आजकल लड़का लोग भी पहनने लगे। మరి ఎందుకు వేసుకుంటున్నారో నాకు తెలీదు. क्यों पहनता है मैं भी नहीं जानता। మీరు చెప్తారా? आप लोग कह सकते हैं क्या ఎందుకు వేసుకుంటారు? మగ పిల్లలు కూడా కమ్మలు పెట్టుకుంటున్నారు. क्यों लड़का लोग भी पहनता है? बोलिए बोलिए. स्टाइल. अच्छा स्टाइल. मुझे नहीं लगता है स्टाइल. देखने के लिए मते अच्छा नहीं लगा. నాకు అస్సలు అసహ్యం. मैं घृणा करता हूँ, నాకు అస్సలు ఇష్టం ఉండదు. मुझे बहुत नफरत మీకు है। స్టైల్ लगता है लेकिन మరి వేరే వాళ్ళు చూసి నిన్ను అసహించుకుంటున్నారు. అర్థమవుతుందా? तुमको स्टाइल लगता होगा लेकिन दूसरे लोगों को वो नफरत लग रहा है, घृणा लग रहा है। దేవుడికి కూడా కోపమే. परमेश्वर के लिए भी एक घृणा है। అందుకనే వాక్యంలో రాయబడుతుంది, ఈ పోగులు పెట్టుకున్న వాళ్ళని చూస్తే, ఈ మగ పిల్లలను చూస్తే ఆయనకు కోపం అసహ్యం. इसलिए वचन में भी लिखी गई है और कहते हैं जो लड़का लोग ये कुंडली को पहनता है उन लोग से घृणा करता है। దేవుడు నిన్ను చూసి సంతోషించలేడు. परमेश्वर तुमको देखकर वो कुशल नहीं हो सकता है, खुशी ఒకవేళ नहीं అలా हो सकता పెట్టుకోవడం है। ఉంటే తీసేసే ఇప్పుడే. ऐसा कोई अगर पहना है तो अभी निकाल दीजिए। वो लज्जा का बात है सुनने के लिए. वो सुनने में बहुत लज्जा लगता है। ఆడపిల్లలు పెట్టుకుంటారయ్యా, మగ పిల్లలు పెట్టుకోరు. वो लड़की लोग पहनता है, लड़का लोग नहीं। అర్థమవుతుందా? समझ ఇప్పుడు में आ रहा है? వాక్యంలో చూస్తే ఆడపిల్లలు కూడా పెట్టుకోవద్దని వాక్యం చెప్తుంది. अगर अभी आप देखेंगे तो वचन में लिखी गई है कि लड़की लोग भी नहीं पहनना है। అందుకని ఇప్పుడు ఏమి చేశాడు యాకోబు? इसलिए याकूब ने क्या किया है? మీరు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, आप लोग अपने आप को पवित्र बनाओ, మీ వస్త్రాలు మార్చుకోండి, अपना वस्त्र बदलो, ఇప్పుడు ఆయన్ని తీసి నాకు ఇచ్చేయండి. वो सब निकाल कर मुझे दो। ఈయన తీసుకుపోయి ఏం చేశాడు? ये लेकर क्या किया? మస్తకి వృక్షం కింద దాచిపెట్టాడు. बांज वृक्ष के नीचे गाड़ दिया। కనుక ఆ దినాల్లో బీరువాలు లేవు, బ్యాంకులు లేవు కాబట్టి వాళ్ళు మస్తకి వృక్షం కింద పొలముల్లో దాచిపెట్టేవాళ్ళు. इसलिए उन दिनों में ऐसा बैंक वगैरह का नहीं था, इसलिए बांज वृक्ष के नीचे गाड़ दिया था। అందుకని ఒక మనుషుడు ఏం చేశాడంటే ఒక పొలాన్ని చూశాడు. इसलिए एक इंसान ने क्या किया? एक खेत को देख लिया, అందులో ఎవరో ధనం దాచిపెట్టున్నారు, బంగారము, వజ్రాలు, వెండి, ఇంకా ఏదో సంపద అంతా ఒక పెట్టెలో పెట్టి ఏదో దాచిపెట్టినట్టు ఉన్నాడు. उस खेत में किसी ने कुछ चांदी सोना बहुमूल्य चीज को वो गाड़ के रखे थे। అందుకని వాడు గమనించాడు. ये विषय को उन्होंने समझ लिया, ध्यान लगाया, అయితే అది అది ఆ పొలం అతనిది కాదు. लेकिन वो खेत वो उनका नहीं है। కాబట్టి అతను ఏం చేశాడంటే इसलिए उन्होंने क्या किया ఏం है? చేశాడంటే ఇది కొనుక్కోవాలి, इसको खरीदना है। ఇక్కడ ధనం ఉందని చెబితే వాడు అమ్మడు ఈ పొలాన్ని. इस खेत में ऐसा बहुमूल्य चीज है करके कहने से ये खेत को नहीं बेचेगा, కనుక ఇతరులు దాన్ని దొంగలిస్తారు, తీసుకుపోతారు. किसी इसको चोरी करेंगे, కాబట్టి నేను దీన్ని కొనుక్కోవాలి. इसलिए मैं इसको मोलना चाहिए। కాబట్టి వెళ్ళాడు, इसलिए उन्होंने गया, ఇంట్లో చెప్పాడు, घर में बताया, వాళ్ళ స్త్రీకి చెప్పాడు, पत्नी को बताया, పిల్లలకు చెప్పినాడు. बच्चों को बोला, అరే మంచి పొలం రా, యోగ చెప్పదు, గట్టిగా మాట్లాడకండి, పట్టిగా ऊंची आवाज से बात नहीं करना, किसी को नहीं बोलना है, अच्छा खेत मिला है, మంచి పొలం ఉందిరా, अच्छा మంచి పొలం खेत मिला ఉంది. है, అందులో ధనం ఉంది, उसमें బంగారం धन है, బంగారం ఉన్నది, వెండి ఉంది, వజ్రాలు ఉన్నాయి. గట్టిగా మాట్లాడుకోదు, పక్కన వాళ్ళు వింటారు, మరి దొరకదు మనకి. उसमें सोना चांदी बहुमूल्य मोती है, हाँ। ऊंची आवाज से नहीं बात करना, हाँ। अगल बगल वालों को नहीं सुनना है। वो सुनने से वो उसको ले जाएंगे, वो लोग खरीद जाएंगे. अगर उन लोग सुनेंगे तो उसको ले जाएंगे। అర్థమవుతుందా? కాబట్టి అయితే ఇప్పుడు ఎంత
డబ్బులు 10 లక్షలు. इसका दाम अभी कितना है? 10 लाख. అతని దగ్గర లేదు పైసలు. उनके पास 10 लाख पैसा नहीं था. ఇప్పుడు ఏం చేస్తాడు? फिर क्या करेगा? తనకున్న సమస్తాన్ని అమ్మేశాడు. जो उनके पास था सब कुछ बेच दिया. ఇల్లు అమ్మేశాడు. घर बेच दिया. ఇంట్లో ఉన్న వస్తువులు అమ్మేశాడు. घर में जो वस्तु थे वस्तुओं को बेच दिया. తనకున్న పొలాన్ని అమ్మేశాడు. उनके पास जो अपना जमीन था उसको भी बेच दिया. అంత సమకూర్చి सब इकट्ठा करके ఏం చేశాడు? బాబు డబ్బులు ఇదే సరిపోలేదయా, లోన్ పెడతా మీ ఆఫీస్, మీ డిపార్ట్మెంట్లో, మీ ఆఫీసులో లోన్ పెట్టా. फिर भी उनके पास पैसा वो समान नहीं हो पाया. जाके कर्ज में बात करने लगे. కనుక వాళ్ళ కుమారుడికి చెప్తున్నాడు, बच्चों को बोल रहे, అరే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, तुम नौकरी कर रहे बेटा, మీ ఆఫీస్ తరపున నువ్వు లోన్ తీసుకునైనా तुम्हारी नौकरी के द्वारा कुछ लोन लेना. ఎంత వస్తుంది? कितना आएगा पैसा? వస్తుంది డాడీ, ఒక 2 లక్షలు తక్కువ ఉన్నదిరా. हाँ पिताजी आएगा. फिर 2 लाख कम है बेटा. అయితే ఏం చేద్దాం? फिर क्या करेंगे? నేను 5 లక్షలు పెడతాను డాడీ లోన్. पिताजी मैं 5 लाख का लोन लगाऊंगा. ఎందుకు ఇదంతా అమ్మేశాడు? ఉన్నది అమ్మేశాడేంటి? क्यों? उनके पास जो था सब कुछ क्यों बेच दिया ఎందుకు था? ఆఫీసులో లోన్ తీసుకున్నాడు? क्यों अपना ऑफिस से लोन ले रहे हैं? తనకున్న ఈ ఆస్తి సమస్తమ కంటే కూడా ఆ ఫలము ఎంతో విలువైనది. कारण ये है जो उनके पास जो संपत्ति है उन सभी संपत्ति के दाम से भी ये जो खेत के है उसका दाम बहुत ज्यादा है. అందులో ధనమున్నది, దాచబడిన ధనమున్నది. उसमें बहुमूल्य धन है जो छिपी हुई है. ఇది 10 లక్షలు, ఈయన ఆస్తి అంత 10 లక్షలు అయినా ఆ పొలములో ఉన్న ధనాన్ని బట్టి పోల్చుకుంటే అది ఎంతో కోట్లు కోట్లు విలువ చేసేది. जो संपत्ति उनके पास जो है उससे तुलना करेंगे तो एक खेत जो है इसके जो छिपी हुई बहुमूल्य धन है उसका दाम वो बहुत ज्यादा है. అందుకనే ఉన్నదంతా అమ్మేశాడు. इसलिए जो उनके पास था वो सब कुछ बेच दिया था. అర్థమైందా? समझ में आ रहे हैं ना? పరలోక రాజ్యము, దేవుని రాజ్యం అంత విలువైంది. परमेश्वर का राज स्वर्ग राज बहुमूल्य है. ఈ దేవుని రాజ్యము కోసం, ये परमेश्वर का राज्य के लिए, ఈ పరలోక రాజ్యము కోసం, ये स्वर्ग राज्य के लिए, ఆ నిత్య జీవం కోసం वो अनंत जीवन के लिए నీ సమస్తం ఇచ్చినా కూడా దొరకదది. तुम्हारा सब कुछ देने से भी तुम्हें नहीं पा सकता है. అలాంటిది పరలోక రాజ్యం. ऐसा है स्वर्ग राज्य. అందుకే దాన్ని మొదట మీరు వెతకండి, ఉద్యోగం కాదు. इसलिए उसको पहले ढूंढना है, खोजना है, अपनी मैं- नौकरी के लिए नहीं. కనుక మీ తిండి, మీ వస్త్రము వీటి కోసం చింతపడొద్దు. इसलिए तुम्हारा खाना पीना वस्त्र के बारे में चिंता मत कर. కనుక వీటికంటే కూడా విలువైంది, అది పోగొట్టుకుంటావు. ये सब चीजों से वो बहुमूल्य है. इसको खोजने से उसको तुम खो जाओगे. కనుక ఆ పరలోక రాజ్యము పోగొట్టుకోకూడదని దేవుడు చెప్తా ఉన్నాడు. इसलिए परमेश्वर कह रहा है कि वो स्वर्ग राज्य को नहीं खोना है. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, इसलिए प्रियो ఆ రాజ్యమునకు నువ్వు వారసుడు అయ్యావా? उस राज्य के लिए तुम वारिस बना क्या? ఆ దేవుని రాజ్యములో ప్రవేశించడానికి నీకు అధికారం దొరికిందా? उस परमेश्वर की राज्य में प्रवेश करने के लिए तुमको अधिकार मिला क्या? ఆ పరలోక రాజ్యములో నీకు స్థలం ఉందా? उस परमेश्वर की राज्य में तुम्हारे लिए जगह है क्या? లేకపోతే దీని గురించి మొదట వెతుకు, దీని గురించి ఆలోచన చెయ్యి. अगर नहीं है तो इसके बारे में पहले सोचो और खोजो. అర్థమవుతుందా? समझ में आ रहे ना? యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. ప్రకాశమైన రాజ్యము, పరిశుద్ధులకే స్థానము. ప్రకాశమైన రాజ్యము, పరిశుద్ధులకే స్థానము. కన్నీరు లేని రాజ్యము, యుగ యుగములు. వస్తుందక్క మీకు? పాడండి పాడండి.
నేను మర్చిపోయా. సరే, ప్రకాశమైన రాజ్యం అది, वो प्रकाशित राज्य है, యుగ యుగములు ఉండున్నది. वो अविनाशी है. అర్థమవుతుందా? समझ में आ रहा है? కన్నీరు లేని రాజ్యం. वो रोना नहीं है. అర్థమవుతుందా? అది పరిశుద్ధులకే అక్కడ స్థానం. वो पवित्र लोगों के लिए वो जगह है, పాపుల కోసం కాదు, पापियों के लिए नहीं है, భక్తిహీనుల కోసం కాదు, भक्तिहीन लोगों के लिए नहीं है. దేవుని గురించి విచారించని వారికి అందులో స్థానం లేదు. जो लोग परमेश्वर के बारे में नहीं सोचता है, उन लोग के लिए वहां पे जगह नहीं है. దేవుడంటే నీకు ఇష్టం లేదు, దేవుడంటే నీకు చింతే లేదు. तुमको परमेश्वर के बारे में ना इच्छा है ना प्रेम है. కనుక ఆయన ప్రేమించవు నీవు. तुम परमेश्वर को प्रेम रखते ही నీ नहीं. కడుపే నీకు దేవుడైపోయాడు. तुम्हारा पेट ही तुम्हारे लिए परमेश्वर నీ है. డబ్బులే నీ ధనమే నీకు దేవుడైపోయాడు. तुम्हारा धन ही तुम्हारे लिए परमेश्वर ఒక है. దినమున ఈ ధనము నిన్ను విడిచిపెట్టి ఎగిరిపోతుంది. एक दिन ये धन तुमको छोड़कर उड़ जाएगा. కనుక ఆ ధనాన్ని నమ్ముకున్నావు, నీవు దేవుని నమ్ముకోలేదు. तुम परमेश्वर से विश्वास नहीं किया है, तुम्हारा धन पर विश्वास लगा हुआ है. కనుక దేవుని నమ్ముకున్న వారంతా ఇలాగే ఉంటారు. जो लोग परमेश्वर के ऊपर विश्वास नहीं करता है, नहीं मानता है, वो सभी लोग ऐसा ही रह जाता కనుక है. ప్రియమైన వాళ్ళారా, దేవుని రాజ్యము కొరకై నువ్వు సిద్ధపడాలి. इसलिए प्रियो, परमेश्वर की राज के लिए तैयार हो जाओ. దాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలా. उसको अपना बनाना है. परमेश्वर ने तैयार किया है उसको. परमेश्वर उसको तैयार किया है. అర్థమైందా? దాన్ని నువ్వేం చేయాలంటే స్వతంత్రించుకోవాలి. उसको अपना बनाना है. ఇది నాది, నా కోసం, నా కోసం, నాకు 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 ये मेरा है, मेरा है. అలాగా నువ్వు తొందరపడాలా. ऐसा तुम भागना है. నీకు ఏమి ఆలోచన లేదు, నిర్లక్ష్యంగా ఉన్నావు. तुम उसके बारे में सोचते ही नहीं है. అది ఎంతో విలువైనది. वो बहुत मूल्यवान चीज है. ప్రకాశమైన రాజ్యం, वो प्रकाशित राज्य है. నిశ్చలమైన రాజ్యం, वो अविनाशी राज्य है. యుగ యుగాలు ఉండేది. वो हमेशा के लिए रहने वाला है. కన్నీరు దుఃఖము లేని రాజ్యం అది. वहाँ पे रोना दुख नहीं रहता ఈ है. లోకములో ఇది ఎప్పుడు ఏడ్చుకోవడమే. ఈ రాజ్యాలన్నీ అలాంటివే. यह संसार में इस राज्य हमेशा रोने से भरे हुए కనుక हैं. ఈ రాజ్యాల్లో, భూలోకములో ఉన్న రాజ్యాల్లో పక్షపాతం ఉంది. इस पृथ्वी पर जो राज्य है उसमें एक दूसरों को ठीक से नहीं देखता है. కనుక పార్షాలిటీ ఉన్నది, पार्शालिटी है. కనుక వీళ్ళు మా జాతి వాళ్ళు, మా కులం వాళ్ళు, వాళ్ళ కోసం ఎన్నో శ్రేష్టమైనటువంటి ప్రణాళికలు చేస్తారు. ये हमारे वाले हैं, हमारे खानदान है, इनके लिए कुछ प्रबंध करें. వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు. उन्हीं के लिए नौकरी देता है. వారి కోసమే అన్ని ఏమిటంటారు, ఇప్పుడు ఏవో పెట్టారు కదా, ఆంధ్రాలో పెట్టారు కదా, ఏమంటారు వాటిని, నవరత్నాలు అన్నట్టు అవన్నీ పెడుతూ ఉన్నారు. उन्हीं के लिए कुछ स्कीम सरकारी निकालती है. కనుక ఆంధ్రలో అలాగ లేదనుకుంటే అందరికీ పెడుతున్నారు. అది సీక్రెట్ గా లోపల అలాగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ऐसा गुप्त में कुछ कुछ अपना लोगों के लिए करते रहता है. కాబట్టి ప్రియమైన వారులారా, इसलिए प्रियो, దేవుని రాజ్యము పక్షపాతము లేనిది. परमेश्वर की राज्य में ऐसा कुछ नहीं है. అందరికి సమమే. सबके लिए समान है. అయితే అక్కడ నీతి నివసించే రాజ్యం అది. लेकिन वो राज्य है धर्म निवास करती అయితే है. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, क्यों मैं ये सब बातें कह रहा हूं? ఈ పరలోక రాజ్యము ఎంత విలువైనది, ఎంత మూల్యము కలది. ये परमेश्वर की राज है, स्वर्ग राज है, वो कितना मूल्यवान है. ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయం 45వ వచనం. यही मत्ती रचित सुसमाचार 13 अध्याय का 45वां पद అక్కడ देखेंगे. ఏమి చెప్తున్నాడు, మరి పరలోక రాజ్యము మరి ఇంకొక దానితో పోల్చాడు. यहाँ पे स्वर्ग राज्य को और एक चीजों से समान करते हुए दृष्टांत बता रहा మత్తయి है. సువార్త 13వ అధ్యాయము मत्ती रचित सुसमाचार 13वां अध्याय उसका 45 ना 45 45वां पद. 13:45 అందరం చదువుదామండి. सब मिलकर पढ़ेंगे. 45 and 46. 45 और 46
46 46 మరియు పరలోక రాజ్యం फिर स्वर्ग का राज्य एक व्यापारी के మంచి समान है ముత్యములు जो अच्छे వెదుకుచున్న मोतियों की खोज में था। వర్తకుడే जब పోయినది उसे एक बहुमूल्य मोती मिला तो उसने अतడు जाकर अपना सब कुछ बेच डाला और उसे मोल ले लिया। అమూల్యమైన ఆ ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. जो उनके पास है सब कुछ बेच डालकर उसे मोल ले लिया। అంటే నీవు చేయాల్సిన పని ఇప్పుడు ఏమిటి? इसका मतलब है अभी जो काम क्या करना है तुम? పరలోక రాజ్యం ఎంత విలువైందో చెప్తూ ఉన్నాడు ఆయన. परमेश्वर की राज स्वर्ग राज कितना मूल्यवान है वो बताते आ रहा है। కనుక అది అమూల్యమైన ముత్యమును పోలి ఉన్నది. इसलिए वो एक बहुमूल्य मोती से समान है। కనుక అతడు ఆ వర్తకుడు ఏం చేశాడంటే తనకున్నదంతా అమ్మేసి దాన్ని కొనును. इसलिए वो व्यापारी ने क्या किया, जो उनके पास था सब कुछ बेच डालकर उसे मोल ले लिया। కాబట్టి ప్రియమైన బయటియే భాయి లోగ్ కూర్చోండి బ్రదర్స్, ఎందుకు వెళ్ళిపోతున్నారు? सुनना है भाई लोग, बैठना है, बाहर निकलना है। పరలోక రాజ్యం కోసం నీకు ఆలోచన లేదు, ఏదో బయటికి వెళ్ళిపోవాలనిపిస్తా ఉంది నీకు. स्वर्ग राज के बारे में तुमको सोच नहीं, इसलिए बाहर जाने के लिए मन कर रहा है। కనుక పోగొట్టుకోవద్దు దీన్ని, उसको खोना नहीं। ఈ రోజు పరలోక రాజ్యాన్ని కొనుక్కోండి. इस दिन स्वर्ग राज को तुम खरीदना है, పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. स्वर्ग राज को अपना बनाना है, కనుక సంపాదించుకోవాలా ఈరోజు? इस दिन उसको पाना है। అర్థమవుతుందా? समझ అది में आया ना? అమూల్యమైన ముత్యముతో పోలినది. वो एक बहुमूल्य मोती के समान है। కనుక అది కొనుక్కోవడానికి అతడు ఏమి చేశాడంటే తన కలిగి ఉన్న సంపత్తి ఆస్తి అంతా అమ్మేశాడు. इसलिए उसको मोल लेने के लिए उन्होंने क्या किया, उनका संपत्ति जो था सब कुछ बेच डाल दिया। ఆ పరలోక రాజ్యం సంపాదించుకోవడానికి. क्यों है कि केवल स्वर्ग राज को अपना बनाने के लिए, ఈ पाने के రోజు लिए। పరలోక రాజ్యం కోసం నీకున్న సమస్తాన్ని పోగొట్టుకున్న చింతపడకు. आज का दिन स्वर्ग राज के लिए जो तुम्हारे पास है, अगर वो सब कुछ अगर तुमने खोया है, उसके लिए चिंता मत करो। కనుక కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకుంటే మనకున్న పేరు పోతుందిరా అంటారు, పోయినా పర్వాలేదు. कुछ लोग कहता है कि यीशु मसीह के ऊपर विश्वास करेंगे तो नामधारी हो जाएगा, कोई बात नहीं, चिंता अरे, नहीं, नाम जाएगा तो कोई दिक्कत नहीं। యేసు ప్రభువుని నమ్ముకుంటే ఈ దేవుని మాటలు ఎందుకు విశ్వాసం ఉంచుతారే, మా అమ్మ మా నాన్న మాకు సంపత్తి ఇవ్వము అంటున్నారు. अगर यीशु मसीह के ऊपर विश्वास करेंगे तो वचन के अनुसार चलेंगे तो हमारा माँ बाप कह रहे कि मीरज नहीं देंगे, కనుక రే ఆస్తిలో నీకు భాగం ఇయ్యను हमारा मीरज में तुम्हारा भाग नहीं मिलेगा, అని చెప్పేస్తున్నారు. ऐसा कह रहे हैं। అందుకని కొంతమంది భయపడిపోతున్నారు, उसको सुनकर कुछ लोग डर रहे हैं, సత్యాన్ని నమ్మలేకపోతున్నారు. सच्चाई के ऊपर विश्वास नहीं कर ఆ पा रहे हैं, విలువైన పరలోక రాజ్యం కోసం ఆలోచన లేకుండా జీవిస్తూ ఉన్నారు. बहुमूल्य स्वर्ग राज के बारे में बिना सोचते हुए जीवन बिता रहे हैं। ఆ రాజ్యం పోయినా పర్వాలేదు, ఈ అల్పకాలం ఉన్న ఈ భూలోకములో మట్టితో సమానమైనటువంటి ఈ సంపత్తి కోసం దేవుని విడిచిపెట్టేస్తున్నారు. ये स्वर्ग राज जाने से भी चलेगा, ये जो मिट्टी के बराबर जो इस सांसारिक संपत्ति है, हाँ। उन्हीं के लिए स्वर्ग राज को छोड़ने के लिए भी इंसान तैयार हो కనుక गया। ఎంత బుద్ధి లేదు మనకు. ये कितना बुद्धिहीन ఆ बात है। పరలోక రాజ్యం యొక్క విలువ ఏంటో నీకు అర్థం కాలే. उस स्वर्ग राज का मूल कितना है तुम समझ नहीं पा रहे। మా ప్రాంతంలో ఇది జరుగుతుంది. हमारे जगह में ऐसा हो रहा है। కనుక వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారట, उनका माँ बाप ने कहा నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు, तुम यीशु मसीह के ऊपर विश्वास किया, నీకు ఇల్లు ఇవ్వం. तुमको घर नहीं देगा। ఇల్లు ఇవ్వరా? मेरा घर नहीं देंगे। చూడన్నా ఇల్లు ఇరా అంటన్నా. देखिए भाई जी, मुझे घर नहीं मिलेगा बोल रहा है, इसलिए लोग पीछे चलता है. इसलिए लोग पीछे हट रहे हैं। కనుక వెళ్ళిపోతున్నారు. वो पीछे हट रहे हैं। పరలోక రాజ్యం పోతుంది, జాగ్రత్త. स्वर्ग राज तुम खो जाओगे, चौकस रहो। ఈ భూ సంబంధమైనవి ఎంత ఆస్తి పోయినా పర్వాలేదు,
దానికంటే మించినది విలువైనది దేవుని రాజ్యం. इस पृथ्वी पर कितना संपत्ति अगर तुम खोने से भी कोई बात नहीं है, लेकिन परमेश्वर की राज्य को नहीं छोड़ना है. మా ఇంటికి రాకు, భోజనానికి పిలవం, మా ఫంక్షన్ కు రాకు, మీకు పిలవం అంటే కూడా భయపడి చేస్తున్నారు. तुम हमारा घर में नहीं आना, हमारे साथ त्योहार मनाने के लिए नहीं आना बोलने से डर रहे. పెళ్లిలకు నువ్వు రావద్దు, हमारा शादियों में नहीं आना, మా ఫంక్షన్లకు రావద్దు, हमारे त्योहारों में नहीं आना, మీ మొఖాలే మాకు చూపించొద్దు. हमारा चेहरा ही नहीं दिखाना. రాకూడదా? अच्छा, हम नहीं आ सकते क्या? భోజీ భోజీ ఎంత మంచిగా ఉంటుంది. స్వీట్ దొరుకుతుంది, పాయసం దొరుకుతుంది, చికెన్ దొరుకుతుంది, బిర్యానీ దొరుకుతుంది. మంచి సహవాసం పోతుంది. हमें नहीं जाएंगे तो सहभागिता खो जाएंगे. अच्छा भोजन मिलेगा, हम कैसे देंगे? బంధువులందరూ దూరం అయిపోతున్నారు. हमारे रिश्तेदार सब लोग हम छोड़ के जा रहे हैं. ఇది లోకంలో ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. यही बात ही संसार के लोग सोच रहे हैं. దేవుని రాజ్యం గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు. स्वर्ग राज्य के बारे में कोई सोचता नहीं. కనుక ఈ బంధువులు విడిచిపెట్టినా పర్వాలేదు, ये रिश्तेदार छोड़ने से कोई बात ఆ नहीं. భోజీ బాత్ नहीं मिलने से भी किसी प्रॉब्लम नहीं है. भोजन खाना चावल नहीं मिलने से भी कोई दिक्कत नहीं మన है. ఆస్తి, ఇల్లు, పంపకము, భాగము దొరకకపోయినా పర్వాలేదు. हमारा संपत्ति, घर, कोई भी मीरास नहीं मिलने से भी దేవుని चलेगा. రాజ్యమును కోరుకో, దాన్ని ఏర్పరచుకో. स्वर्ग राज्य को चुनो, उसी को पकड़ के रहो. ఏర్పరచుకో. उसी को चुनो. అర్థమవుతుందా? समझ में आ रहे हैं ना? కాబట్టి ప్రియులరా, అప్పుడు అవన్నీ దొరుకుతాయి. నీకేం కావాలి అన్నీ దొరుకుతాయి. इसलिए प्रियो समझो, जब स्वर्ग राज्य को तुम पाओगे तब सब वस्तुएं तुमको मिल जाएगा. యేసు ప్రభు చెప్పాడు, దేవుడు చెప్పాడు, ప్రభు చెప్పాడు ఆ మాట. परमेश्वर यीशु मसीह ये बात कर चुकी है. అర్థమవుతుందా? समझ में आ रहे हैं ना? Seek ye first the kingdom of God. पहले परमेश्वर का राज्य को खोजो. కనుక అవన్నీ మీకు యాడ్ అయిపోతాయి. మేం కావాలి మీకు? तब ఏం కావాలమ్మా? तब జాబ్ तुमको- కావాలా కదా, వచ్చేస్తుంది. तब तुमको कुछ भी चाहिए, जो भी सब कुछ तुमको मिल जाएगा. నీకేం क्या కావాలా? चाहिए జాబ్ आपको? కావాలా? దొరికిపోద్ది. नौकरी चाहिएगा, मिल పెళ్లి जाएगा. కావాలా? పెళ్లి కావాలా? పెళ్లి అయిపోద్ది. शादी होना है क्या, हो जाएगा. బంధువులు కావాలన్నా? रिश्तेदार चाहिए क्या? అందరూ ఒకరొక్కరు నీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు सब लोग एक एक के बाद तुम्हारे पास आ जाएंगे. अच्छा है रे, तुम लोग अच्छा है रे, हम अच्छा नहीं रे, सब दिन रोता है हम, हमारे लिए थोड़ा प्रार्थना करिए, మా కోసం కొంచెం ప్రార్థన చేయండి అని మీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు हमारे लिए प्रार्थना कीजिए. కానీ ఆ గ్రామంలో ఎవరైతే వాళ్ళని వెలేశారో, ఎవరైతే మీకు ఆస్తులు ఇవ్వమన్నారో, ఆ గ్రామ ప్రజలు యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రజల దగ్గరికి అందరూ వస్తున్నారు. जो अपनी गांवों से परिवार को यीशु मसीह के ऊपर विश्वास करने के द्वारा गांव से निकाल दिया, वो लोग वापस उन लोग के पास आ रहे हैं आजकल. మీ సేవకుడికి పాస్టర్కి చెప్పవా, కొంచెం నా కోసం నా పేరట ప్రార్థన చేయమని చెప్పు. आपके पास जो सेवक भाई है उनके बारे में बता दीजिए. मेरा निवेदन है कि मेरे लिए प्रार्थना करें. నాకు బాగలేదు, మీ సేవకుడికి చెప్పి ప్రార్థన చేపించరా. मुझे तबीयत ठीक नहीं है, चंगाई के लिए कृपया प्रार्थना कीजिए. ఇది నా పేరట మీ చర్చిలో కానికేసి కొద్దిగా నేను రాను, నువ్వు मैं नहीं आ सकता, मेरे बारे में दान पेटी में डाल दीजिए. కనుక మీ సేవకుడికి తెల్ల ఆయిల్ డబ్బా ఇచ్చి కొంచెం ప్రార్థన చేయించుకొని రావా. एक तेल की बुड्डी देकर आपकी सेवक के पास जाकर मेरे लिए प्रार्थना करवा के लाइए ना. అర్థమైందా? समझ में आ रहे हैं ना? నువ్వే చేసి మరి ఇంకెందుకులే, మేము రాలేము, నువ్వే చేసి ప్రార్థన. हम लोग नहीं आ सकते, तुम्हें हमारे लिए प्रार्थना करो. తల్లిదండ్రులు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. माँ बाप आकर प्रार्थना के लिए मांग रहे हैं. ఎవరైతే ఆస్తులు ఇవ్వమంటున్నారో వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. जो लोग हम संपत्ति नहीं देंगे करके मना किया, वही लोग आकर प्रार्थना करवा रहा है. అర్థమవుతుందా? समझ में आ रहे हैं నిన్ను ना? వెలేసిన వాళ్ళంతా వచ్చి నీ దగ్గర ప్రార్థన చేయించుకుంటున్నారు. जो लोग तुमको घर से बाहर निकाल दिया, वही लोग तुम्हारे पास आकर प्रार्थना అందుకే करवाएंगे. ముందు దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మీరు అన్వేషిస్తే, इसलिए तुम पहले परमेश्वर की राज्य और उसके धर्मी को खोजिए. ఎవరైతే నిన్ను విడిచిపెట్టారో, ఎవరైతే సంపత్తి ఇవ్వమన్నారో, ఎవరైతే బెదిరించారో, ఎవరైతే నిన్ను ఊర్లో నుంచి వెలేశారో, వాళ్ళందరూ మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తారు. जो लोग तुमको धमकी देकर घर से
से बाहर निकाल दिया, संपत्ति में भाग नहीं दिया, वही लोग तुम्हारे पास आकर मिलजुल कर रहे हैं। దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం, దేవుని వాక్యం కోసం ఎవరైతే నీకు దూరం అయ్యారని నువ్వు బాధపడ్డావో వారందరూ ఇప్పుడు నీ దగ్గరికి రావడం నీవు కన్నులారా చూస్తావు. जो लोग परमेश्वर के लिए, परमेश्वर की वचन के लिए तुमसे दूर हट गए हैं, हाँ। वो लोग तुम्हारे पास आकर मेल मिलाप होना तुम देखोगे। ఆ, మా ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడు. हमारे जगह में एक भाई है, ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. वो यीशु मसीह के ऊपर विश्वास किया है। ఆయనకు ఆస్తమా. वो भाई को आस्थमा है। నేను అక్కడ సండే స్కూల్ నడిపిస్తున్నా. उस जगह में मैं बच्चों के बीच में इतवार को सेवकाई चल रहा కొండ था। ప్రాంతం అది. वो पहाड़ की जगह है। నేను అక్కడ ఏం పాట నేర్పించాను పిల్లలకంటే, वहाँ पे मैं बच्चों को एक गाना सिखाया था। ఏం పాట అంటే అదే మర్చిపోతాను సారీ. एक गाना सिखाए थे। ఎంత మంచివాడురా యేసు స్వామి అనే పాట పాడాను. परमेश्वर यीशु मसीह कितना अच्छा मसीह है करके मैंने एक गाना सिखाया తర్వాత था। చిత్రాల వాడే యేసయ్య ఎంతో చిత్రాల వాడే అనే పాట పాడాను. और एक गाना सिखाया था कि परमेश्वर बहुत आश्चर्य है, आश्चर्य काम करने वाला है करके। కానీ ఈ పాటలు పాడుతూ ఉంటే ఆయన వచ్చి ఆడ కూర్చొని ఒక చోట చెట్టు కింద ఒక ఆయన ऐसा गाना बच्चों को सिखाने के समय एक आदमी आकर वो वृक्ष के नीचे बैठ गया था। రెండే రెండు దారులు అనేటువంటి పాట కూడా పిల్లలకు నేర్పిస్తున్నా. दो ही मार्ग है, रास्ता है करके मैं बच्चों को सिखा रहा ఒకటి था। పరలోకము, ఒకటి పాతాళము అనే పాట నేర్పిస్తున్నా. एक स्वर्ग राज्य है, दूसरा नरक है करके मैं गाना सिखा रहा था। అతను ఇలా కూర్చొని ఆస్తమా ఇలా పెట్టుకొని వింటా ఉన్నాడు. ఆయన వింటున్నాడని నేను గమనించలేదు. वो उनको श्वास लेने में तकलीफ होता रहा था। वो बहुत मुश्किल से सांस लेते हुए ऐसा बैठकर वो गाना सुन रहा था। मैंने ध्यान भी नहीं दिया कि वो सुन रहा है कि नहीं। కనుక ఎవరో లే ఆయన కూర్చున్నాడు అక్కడ అనుకున్నా. मैंने सोचा कोई एक इंसान वहां पे बैठा है। ఆ సండే స్కూల్ పిల్లలకు, చిన్న పిల్లలకు చెప్పిన కథ విని యేసు ప్రభువునందు విశ్వాసం వచ్చాడు. जो बच्चों को मैंने सुसमाचार का कहानी बताया था, हाँ। उसको सुनकर यीशु मसीह के ऊपर उन्होंने विश्वास किया है। యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని అందరికి చెప్పేశాడు. मैं यीशु मसीह को विश्वास किया हूं करके सबको बता दिया। ఆశ్చర్యం ఏంటంటే ఆ దేవుడు కార్యం చేశాడు. ఆస్తమా ఎగిరిపోయింది, లేదు ఇంకా ఆస్తమా. परमेश्वर की अचंबा कार्य ये है कि उनका श्वास लेने की तकलीफ जो थी उससे उनको छुटकारा मिली। परमेश्वर ने चंगाई की। ఇలాంటి చలికాలం వస్తే అలా అయిపోతాడు అనమాట. ऐसा ठंड की मौसम आए तो उसका सांस लटक जाता है, उनको बहुत मुश्किल होता है। ఇప్పుడు ఆయన ఎలాగ వెళ్ళేవాడంటే వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోతాడు. अभी वो कैसे बन गया है कि बारिश में भी वो चल जाएगा। చలికాలంలో వ్యాపారం చేసుకుని రాత్రులు ఎక్కడ దొరికితే అక్కడ పడుకుంటాడు. अभी ठंड के मौसम में भी व्यापार करते हुए कहीं पे भी वो सो सकता है। దేవుడు ఆయన మార్చాడు. परमेश्वर उसको बदल दिया। ఆయన పిల్లలు యేసు ప్రభువుని నమ్ముకున్నారని వారి సొంత అన్నదమ్ములు, అత్తలు, మామలు, చెల్లెళ్ళు, అక్కలు అందరూ వెలేశారు. वो परिवार को, वो भाई को और उनको बच्चों को, उनके रिश्तेदारों ने यीशु मसीह के ऊपर ये लोग विश्वास करने के द्वारा उनका माँ बाप, भाई लोग, फूफे फूफी सब लोग इनको निकाल दिया घर से। ఇల్లు పోయింది, घर गया, వ్యాపారం పోయింది, उनका व्यापार जो करा तो वो भी छोड़ दिया। ఆయనకు నలుగురు పిల్లలు, ఇద్దరు ముగ్గురు చిన్న పిల్లలు, 4 बच्चे हैं, 2-3 बहुत छोटे छोटे बच्चे भी थे। బరంపూర్ వచ్చేసాడు. बरहमपुर आ गया। బరంపూర్ లో అది సిటీ రెంట్ కట్టుకోవాలి ఏదైనా అద్దె ఇంట్లో ఉంటే. वो बरहमपुर आ गया। बरहमपुर में वो शहर की है, वहाँ पे बहुत दाम देना पड़ता है भाड़ा के लिए भी। కనుక ఆయన దగ్గర డబ్బులు లేవు, उनके पास पैसा नहीं था, వ్యాపారం చేయడం రాదు, व्यापार करना नहीं आता है, చదువే రాదు, ఉద్యోగం ఏమి దొరుకుతుంది. वो अनपढ़ है, उसको नौकरी कैसे मिलेगा। చా దుకాణం పెట్టుకున్నామంటే చా పత్తి తెస్తాడు, చీని మర్చిపోతాడు.
अगर चाय का एक दुकान खोलना है तो वो चाय का पत्ता लेके आएगा, लेकिन चीनी आ जाएगा। బెరంపూర్ సిటీ పకోడీలు వేసాడు. वो बरहमपुर शहर में उन्होंने एक जो नाश्ता का किला ఎన్ని रखा, రకాల వ్యాపారాలు చేయడానికి ప్రయత్నం చేశాడు. जो व्यापार कर सकता है वो सभी को उन्होंने कोशिश लगाया। సిటీలో ఒక వ్యాపారం జరగాలంటే మంచి షాపుగా ఉండాలి. అది अगर एक शहर में अच्छा व्यापार चलना है లైట్ तो జిగ్ 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 అంటుండాలి. అర్థమైంది? ఆయన కింద చిన్న గుడ్డి దీపం కిరోసిన్ తీసుకొని ఆ బుడ్డి పెట్టుకోవడాడు. ఇట ఎవడు తినడు. अच्छा दुकान होना चाहिए, देखने के लिए आकाशनीय होना चाहिए, बुद्धि, चमकना बुद्धि। चाहिए, हाँ। लेकिन वो भाई ने कुछ छोटा सा एक बुद्धि। जला के रखा है, కిరోసిన్ సే జలా దియా హై ఓ. किरोसिन का एक रख के जला है। ఒక ఏమంటారు దియా అచ్చా బోలా దియా ఒకటి దియా పెడితే ఆ వెలుగే కనపడదు అక్కడ. एक किरोसिन का दिया रखा, उसका ఎవరు जलाने नहीं आता है ढंग ఎవరు से। తినలేదు. कोई नहीं आता అంతా था। వ్యర్థమే. जो बनाया सब कुछ व्यर्थ हो गया। ఎన్నో పనులు చేశాడు. कई काम करते आया। వాళ్ళ భార్య పిల్లలు ఏం చేసిన, అయ్యా నీకు నమస్కారం, నీ దేవుడికి నమస్కారం వద్దు స్వామి అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె. उनका पत्नी और बच्चे नमस्कार करके भाई आपका परमेश्वर आपके पास रखो, तुम भी नहीं चाहिए, तुम्हारा परमेश्वर भी नहीं चाहिए करके छोड़ के चले गए। పోయి వాళ్ళ బంధువులతో కలుసుకుపోయింది. जाकर अपने रिश्तेदारों से मिल गए। ఈయన ఒక్కడే అలా నిలబడ్డాడు. ये अकेला खड़े हो गया, ఏడ్చుకుంటూ ఉండేవాడు. रोते हुए దేవునికి ప్రార్థన చేసేవాడు. परमेश्वर को पुकारा। ఆయనకు చదివే రాదు. वो अनपढ़ था, అందరూ వదిలేశారు. सब लोग उसको छोड़ दिए। ఒక దినమున దేవుడు ఆయన్ను పైకి తీసుకొని వచ్చాడు. एक दिन परमेश्वर उसको ऊपर उठाया। దేవుడు తీసుకొని వచ్చిన ప్రతి పరీక్షలో ఆయన విజయం సాధించాడు. जो भी परीक्षा परमेश्वर उनकी जीवन में लाया है, हाँ। सभी में उन्होंने जीतते आया। అప్పుడు భార్య పిల్లలు వచ్చేస్తాం నీ దగ్గరికి అని చెప్పి వచ్చేసారు. तब पत्नी और बच्चे दौड़ दौड़ के उनके पास आ गया। వాళ్ళ బంధువులు అన్నదమ్ములు అక్కలు చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సిటీకి వస్తే వీళ్ళింటికి వెళ్ళిపోతారు. सब रिश्तेदार भाई बहन सब लोग अगर शहर को आएंगे तो इन्हीं का घर में पहुंचता है, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారు. उन्हीं घर पहुंचकर भोजन खाता है। మీరు బాగున్నారా యేసు ప్రభువుని నమ్ముకొని? आप लोग बहुत अच्छे हैं यीशु मसीह के ऊपर विश्वास करने के వింటున్నారా द्वारा। అమ్మా? వింటున్నారా? सुन रहे क्या भाई बहन? వింటున్నారా? सुन रहे क्या? అనగా ఎవరైతే దూరం అయిపోయారో जो लोग दूर चले गए थे అందరూ వచ్చేసారు. सब लोग पास आ गए, వాళ్ళతో ప్రార్థన చేయించుకుంటున్నారు. उनके प्रार्थना के लिए निवेदन कर रहे हैं। అందరూ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు కలుసుకొని పోతా ఉన్నారు. सब उनको घर पर आकर मिल रहे हैं। అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే, इसलिए वचन क्या कह रहे हैं कि మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. पहले तुम परमेश्वर के राज्य और उसके धर्म की खोज करो तो ये सब वस्तुएं भी तुम्हें मिल जाएगी। నా నిమిత్తమును నా సువార్త నిమిత్తమును ఇంటినైనను అక్క జిల్లనైనను తల్లిదండ్రులైనను భార్యనైనను పిల్లలైనను విడిచిన వాడు, जो लोग मेरे लिए और मेरे सुसमाचार के लिए अपने घराने को, माँ बाप, पत्नी, बच्चों को విడిచిన వాడు छोड़ता है, వాడు ఇహమందును రాబోలోకమందును 100 రెట్లుగా పొందును, నిత్య జీవమును పొందునని వాక్యం చెప్తుంది. इस काल में और भविष्य में आने वाले काल में उसका 100 गुण वो पाएगा करके वचन कहता है। ఎంతమంది బంధువులు దూరమైన వారికి అందరికంటే ఎక్కువ రెట్లుగా అందరూ ఆత్మ సంబంధమైన బంధువులు తయారైపోతారు. कितना रिश्तेदार आपसे दूर चले गए, उससे भी ज्यादा गुना आत्मिक रिश्तेदार आपको बन जाएंगे। మీ ఇంటి వాళ్ళు 4, 5 మంది లేదా 10 మంది కావచ్చు. आपके रिश्तेदार घर वाले 4, 5, 10 होंगे। వాళ్ళతో పాటు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా నీ బంధువులే. उनके साथ यहाँ पे जो लोग मौजूद हैं सभी लोग तुम्हारे लिए रिश्तेदार हैं। ఇక్కడ కితనా లోग है बोलिए? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ
దాదాపుగా ఒక 130, 140 దాకా ఉంటారు. यहाँ पे लगभग 130-40 लोग रहेंगे. 10 మందిని పోగొట్టుకున్నావా, 100 మంది నీకు బంధువులు వచ్చారు. तुम 10 लोग को खोया क्या? हाँ. अभी परमेश्वर तुम्हें 140 लोग को दिया है. ఏమని మాట్లాడు, అంకుల్ ప్రైజ్ అంకులా, అర్థమైందా, ఆంటీ ప్రైజ్ అజ్జా, తాతగారు, అవ్వా, అందరు బంధువులే. यहाँ पे हम क्या बुलाते हैं, भैया दीदी, मतलब सब लोग रिश्तेदार ही है. కనుక వాళ్ళు కూడా వచ్చారు, వీళ్ళు కూడా యాడ్ అయిపోయారు. చూసారా ఎంత ఆశీర్వాదం. देखो कितना आशीष है, वो लोग भी आ गया और ये लोग भी मिल गया. అర్థమవుతుందా, 100 రెట్లు నువ్వు పొందుతావు. 100 गुना तुम पाओगे. రాబో లోకమందు నీకు నిత్య జీవము దేవుని రాజ్యము నీకు దొరుకుతుంది. आने वाले दिनों में तुम्हारे लिए अनंत काल का जीवन मिलेगा. మరి ఒక వాక్యం చదువుతాను. और एक वचन पढ़ेंगे. మార్క్ గాస్పల్ చాప్టర్ 9, मरकुस रचित सुसमाचार 9వ అధ్యాయం. मरकुस रचित सुसमाचार 9 పరలోక రాజ్యము మనం ఎంత విలువైనదిగా చూడాలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. स्वर्ग राज कितना मूल्यवान चीज है, परमेश्वर हमें दिखाना चाहता है. వింటూ ఉన్నారా, सुन रहे क्या? सीट राइट, बात కూర్చోండి, सावधान से बैठिए. ओ भाई बहन आप लोग भी अच्छे से बैठिए. మీ యొక్క తలను పైకెత్తండి. सिर उठाकर इधर ध्यान देना है. అర్థమవుతుందా, దేవుని రాజ్యముని జీవితంలో ఎంత విలువైనదిగా నువ్వు ఎంచాలో చూడాలో ఈ రోజు మనం నేర్చుకుందాం. स्वर्ग राज को कितना मूल्यवान कीमत की बात तुम समझना है, उसको हम आज देखेंगे. చూడండి, మార్కు సువార్త मरकुस रचित सुसमाचार 9వ అధ్యాయము 9 अध्याय చూడండి, వర్స్ 47. 47 पद చదువుదామండి. पढ़ेंगे. सब लोग सब मिलकर पढ़ेंगे. सब मिलकर पढ़ेंगे, हम एक साथ पढ़ेंगे. అందరం కలిసి చదువుదాం. మార్క్ గాస్పెల్ చాప్టర్ 9 వర్స్ 47. నీ కన్ను అభ్యంతరపరిచినట్లా దాన్ని పారవేయము. రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను ఆంగలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. हिंदी में अच्छे से एक भाई पढ़िए, हिंदी में ऊंचे ऊंचे स्वर से पढ़िए. यदि तेरी आँख तुझे ठोकर खिलाए तो उसे निकाल डाल. उसे निकाल डाल. निकाल दिया ఏమిటి అది, निकाल डाल. काना होकर परमेश्वर के राज्य में प्रवेश करना तेरे लिए इससे भला है. हाँ, परमेश्वर का राज्य में प्रवेश करना भला है. बड़ा है. అర్థమవుతుందా, आँख रहते हुए हाँ. तो नरक में डाला जाए. మీరు చదవండి, నా మైక్లో బాగా వింటారు అందరూ. यदि तेरी आंख तुझे ठोकर खिलाए రైట్, तो उसे निकाल डाल. निकाल डाल. काना होकर परमेश्वर के राज्य में प्रवेश करना तेरे लिए इससे भला है कि तेरे लिए भला है. 2 आंख रहते हुए तू नरक में डाला जाए. కాబట్టి ఏంటి తెలుగులో అంటే, నేను కూడా इसका मतलब क्या है? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా, यदि तेरी आंख तुझे ठोकर खिलाए దాన్ని తీసి పారవేయము. तो उसे निकाल डाल. రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే 2 आंख रहते हुए तू नरक में डाला जाए. ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట నీకు మేలు. काना होकर परमेश्वर के राज्य में प्रवेश करना तेरे लिए इससे भला है. చూడండి, దేవుడు పరలోక రాజ్యం, దేవుని రాజ్యం ఎంత విలువైందో ఇక్కడ చెబుతూ ఉన్నాడు. यहाँ पे बता रहा है कि परमेश्वर की राज, स्वर्ग राज कितना मूल्यवान है. నీ కంటి కంటే విలువైంది, దాన్ని పీకేసే పర్వాలే, పరలోక రాజ్యం వెళ్తావు.
तुम्हारा आंख से भी बहुमूल्य है। నీ చెయ్యి चाहे तुम्हारा आंख निकाल डाल। నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుందా, దాన్ని తీసి పారవే, నరికి వేసి. अगर तुम्हारा हाथ तुमको ठोकर खिला रहा है क्या, उसको निकाल दो। ఒకవేళ నీ పాదం నిన్ను అభ్యంతరపరుస్తుందా, దాన్ని నరికి తీసి పడేసి. अगर तुम्हारा पाँव तुमको ठोकर खिला रहा है क्या, उसको काट डाल। ఎందుకంటే ఒకవేళ నీ కన్ను, నీ చెయ్యి, నీ కాలు పాపము చేయడానికి ప్రేరేపిస్తుంది. अगर तुम्हारा आंख, हाथ और पाँव तुमको पाप करने के लिए तुमको आगे बढ़ा रहे हैं, కాబట్టి నరకానికి వెళ్ళిపోతావు, उसके द्वारा तुम नरक में डाला అగ్నిగుండానికి जाओगे, వెళ్ళిపోతావు. वो आग में डाला जाओगे। కాబట్టి అట్లా పోకుండా ఉండడానికి కోసం ऐसा उससे बचने के लिए కన్ను తీసి పీకిసేసి, आंख को निकाल डाल, చెయ్యి కట్ చేసి నరికేసి, हाथ को काट डाल, కాలు అభ్యంతరపరుస్తుందా నరికి దాని గురించి సిరిమ వేసి, पैर को काट डाल, నీకు పరలోక రాజ్యం దొరుకుతుంది. तुमको स्वर्ग राज मिल जाएगा। లేకపోతే నీ పాపాన్ని బట్టి नहीं है तो तुम्हारा पाप के द्वारा నీకు అభ్యంతరం ఉన్నది, तुमको ठोकर है, నువ్వు దేవుని రాజ్యములో వెళ్ళలేవు, ప్రవేశించలేవు, నిన్ను ఆపేస్తాడు దేవుడు. तुम परमेश्वर की राज में प्रवेश नहीं कर सकता, परमेश्वर तुमको रोक देगा। अच्छे लोग सुनता है ना, सुनता है अच्छे से सुनिए. కాబట్టి ప్రియమైన వర్లారా ఏం చెప్తున్నానంటే పరలోక రాజ్యం ఎంత విలువైంది. इसलिए प्रियो क्या कह रहा है कि परमेश्वर की राज कितना मूल्य है। మన చెయ్యి కోసం, మన కంటి కోసం, మన కాళ్ళ కోసం ఎంత విలువిస్తాం. हमारे कान के, हमारे आंख के लिए, हाथ के लिए और पाँव के लिए हाँ। कितना हम रोते हैं। సిస్టర్స్ అయితే అబ్బో దానికి ఇంకా ఏం చేస్తారో అంత పీక్కుంటూ అంటారు, ఇట్లా ఏదో పూసుకుంటూ ఉంటారు, కన్ను బాగుందా లేదా, ఇది సైజుగా ఉందా లేదా, దానికి ఎంత విలువ ఇస్తారు. बहन लोग कितना उसको मूल्य देता है कि मेरा आंख सही है क्या, ये बाल ठीक है कि नहीं, बहुत सजाते रहता है। సుందర హై క్యా నై, బాగుందా లేదా, అందంగా ఉందా లేదా, मैं सुंदर दिख रहा हूँ कि नहीं। అందుకే వాళ్ళు కాటుకలు, రంగులు ఏంటేటో పూసుకుంటారు. कुछ कुछ बहुत सारा चीज अपने आंख को सजाने के लिए लगाते रहता है। सजाने के लिए कितना पैसा खर्चा होता है आप तो मालूम है आप लोगों को. మీకు అర్థం, మీకు తెలుసు, आप लोग जानते हैं, మీకు దాని గురించి మీకు తెలుసు. आप लोग अच्छे से जानते हैं దానికోసం ఎంత డబ్బులు ఖర్చు పెడతారు, कितना धन व्यस्त करते ఎంతగా हैं। బ్యూటీ పార్లర్ కూడా వెళ్ళిపోతారు. चाहिए तो ब्यूटी पार्लर भी जाते हैं। చేతులకు కూడా ఏమేస్తారు, గ్లౌజ్ వేసేస్తారు కదా, గ్లౌజ్ వేసేస్తారు. ఇంత పొడవుగా చెయ్యి, ఎందుకంటే నల్లగా ఉండకూడదు, ఎర్రగా తెల్లగా ఉండాలి. हाथ को ग्लव्स पहनता है क्योंकि काला चमड़ा नहीं दिखना ఎన్ని है। రంగులు పెడతారు కదా, గోరు ఇంత పొడుగు పెడతారు. నా చెప్పిన अंगूठा को बहुत लंबा रखता है, उसको कुछ लगाता है कलर। ఎంత ప్రేమిస్తారండి, कितना प्रेम रखता है, దానికి ఎంతగా మీరు విలువ ఇస్తున్నారండి. उसको कितना मूल्य दे रहा है आप। ఒకవేళ ఈ కన్ను, ఈ చెయ్యి, నీ పాదము ఏదైనా పాపానికి నడిపిస్తుందా, अगर ऐसा तुम्हारी आंख या हाथ या पाँव कुछ तुमको पाप के लिए चला रहा है क्या, నీకు తెలియకుండానే వెళ్ళిపోతున్నాయి కళ్ళు, तुम अनजानते हुए तुम्हारा आंख खींच के ले जा रहा है। ఇలా పోతుంటారు, ఇలా చూస్తుంటారు, ऐसा चलते रहते, इधर उधर देखते रहता है। అర్థమైందా. అబ్బాయిలు కూడా ఇలా పోతుంటారు, ఇలా చూస్తుంటారు. लड़का लोग ऐसा सीधा चलता लेकिन आंख इधर उधर घूमता ఈ है। కన్ను నిన్ను పాపము చేయడానికి ప్రేరేపిస్తుంది. ये आंख तुमको पाप करने के लिए प्रेरित करता है। దేవుని రాజ్యానికి ఇది అభ్యంతరం, అడ్డు. ये परमेश्वर की राज के लिए रोक टोक है। అర్థమవుతుందా. కొంతమంది समझ में आ रहा है ना? నడుచుకుంటూ పోతారు, ఎక్కడికో పోవాలనుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు. कुछ लोग ऐसा पैदल चलते चलते एक जगह जाना था कहीं और जगह पहुंच जाता है। అర్థమవుతుందా. ఎక్కడికో పోవాలనుకుంటారు, స్కూల్కి వెళ్ళాలనుకుంటారు, సినిమా హాల్కి వెళ్ళిపోతారు. जो लोग स्कूल जाना चाहते हैं लेकिन सिनेमा हॉल में पहुंच जाता కాలేజీకి है। వెళ్ళాలనుకుంటారు, సినిమా హాల్కి వెళ్ళిపోతారు. कॉलेज जाना चाहते हैं लेकिन सिनेमा हॉल पहुंच जाता है। ట్యూషన్కి వెళ్ళాలనుకుంటారు, పార్కులకి వెళ్ళిపోతారు. ऐसा देखते हुए एक उद्यान में चले जाता है। ट्यूशन के लिए जाएंगे लेकिन वो बगीचा में। బగీచా కాబట్టి ఏమిటంటే వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోతాం అనుకుంటారు, కానీ ఎక్కడ పోయింటారంటే పార్క్కి వెళ్ళిపోయి ఉంటారు. ट्यूशन जाना है करके सोचता है लेकिन बगीचा में पहुंच जाता है। అంటే పాపము చేయడానికి.
कारण यह है कि पाप करने के लिए ఎందుకు బగీచాకి వెళ్ళావు? क्यों बगीचा गया, పార్క్ ఎందుకు వెళ్ళావు? क्यों बगीचा में गया, ఎందుకు సముద్రానికి కూలకి వెళ్ళావు? क्यों समुद्र गया। అర్థమైందా? లవ్వర్ వచ్చాడు. అర్థమైందా? ప్రేమికో అసిలా प्रिय आया है, అందుకనే అచానక్ అజాంత తెలియకుండానే వెళ్ళిపోతుంది పాదం. इसलिए तुम्हारा पाव अपने आप अचानक పాపము చేయడానికి, पाप करने के ఇది लिए, దేవునికి విరుద్ధం. ये परमेश्वर के लिए खिलाफ है। పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఇది అడ్డు. स्वर्ग राज प्रवेश करने के लिए रोक टोक है, ఇది అభ్యంతరం. ఇది ये ठोकर है। అందుకని దేవుడు అన్నాడు, రే ఆ పరలోక రాజ్యం అంత విలువేం తెలుసా? इसलिए प्रभु ने बोला है कि वो स्वर्ग राज कितना बहुमूल्य है, जानते हैं क्या। ఒకవేళ నీ శరీరంలో ఏదైనా నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసేసి నరికేసి ఇసిరి పరేసే అన్నాడు. अगर तुम्हारे शरीर में कोई ऐसा चीज तुमको ठोकर खिला रहा है तो उसको निकाल दो, फेंक दो, काट डाल दो। అంటే పరలోక రాజ్యం ఎంత మూల్యవాన్, इसलिए समझो स्वर्ग राज कितना मूल्यवान है। దానికి నీవు వారసుడవయ్యావా? उसके लिए तुम वारिस बना क्या, దానిలో నీకు ప్రవేశం ఉందా? उसमें तुमको प्रवेश है क्या, ఆ దేవుని రాజ్యంలో నీకు స్థలం ఉందా? उस परमेश्वर की राज में तुम्हारे लिए जगह है क्या। నీవు నీవే ప్రశ్న వేసుకో. तुम अपने आप को परीक्षा करो, ఆ, सवाल डालो। సవాల్ దాలో ఏం చెప్తావు? నీ ఆత్మ ఏం చెప్తుంది? तुम्हारा आत्मा क्या जवाब నీ देती మనసు है, ఏం చెప్తుంది? దానికి तुम्हारा- జవాబు ఏం చెప్తుంది? तुम्हारा मन क्या जवाब నీ दे रहा है, హృదయం ఏం చెప్తా ఉంది? तुम्हारा हृदय क्या कह रहा है, చెప్పండి. बताइए ఏం జవాబు చెప్పింది? क्या जवाब दिया। నీకు లేదు ప్రవేశం. तुम्हारे लिए प्रवेश नहीं है, నీ పాపాలు క్షమించబడలే. तुम्हारा पाप का क्षमा नहीं हुई है, నీవు తిరిగి జన్మించలే. तुम्हारा मन नहीं फिराया है। నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. मैं कुछ बात कहकर समाप्त करूंगा। చూడండి, మీకు చెప్తాను, వినండి. చూడండి, सुनिए, మరొక మాట చెప్తున్నాను. और एक बात बोल रहा हूँ। దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, చూడాలంటే ఇంకొక విషయాన్ని ప్రభు చెప్పాడు. परमेश्वर की राज्य को प्रवेश करना है, ये देखना है तो प्रभु ने और एक बात कहा है। పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలా అంటే, దేవుడు సిద్ధపరిచిన దాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఆయన్ను ప్రేమించాలి. परमेश्वर की राज्य में तुम प्रवेश करना है तो ये स्वर्ग राज्य का मीरस तुम पाना है तो हाँ। तुमने परमेश्वर से प्रेम रखना है। రెండవదిగా నేను చెప్తున్నా, అసలైంది మొదటిది ఇదే ఇప్పుడు చెప్పేదే. दूसरा बात या मुख्य चीज यही बात अभी जो बोलने वाले हैं, यही है पहले बात, यही इंपॉर्टेंट बात है. यही पहला बात है और मुख्य बात है। ఏమిటంటే జాన్ గాస్పెల్ చాప్టర్ 3:3. యోన రచిత సుసమాచాर तीसरा अध्याय का ఇక్కడ మనం కొన్ని మాటలు చూసి సమాప్త करेंगे हम. कुछ बातें यहाँ पे देखकर हम अंत करेंगे। రండి, జాన్ గాస్పెల్ 3వ అధ్యాయం 3వ వచనం. యోన रचित सुसमाचार तीसरा अध्याय तीसरा पद। सब लोग खोलिए, सब मिलकर लोग खोलिए। पढ़ेंगे, हम मिलकर पढ़ेंगे. सब मिलकर पढ़ेंगे। రండి. అందుకు యేసు అతనితో, यीशु ने उससे उत्तर ఒకడు दिया, కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేనితో నిశ్చయముగా చెప్పుచున్నాను. परमेश्वर का राज देख नहीं सकता। ఏం మాట ఇక్కడ? क्या क्या बात लिखी है। हिंदी में ऊंचे स्वर से पढ़िए भाई। यीशु ने उसको उत्तर दिया, यीशु ने उसको उत्तर दिया, मैं तुझसे सच सच कहता हूँ, मैं तुझसे सच सच कहता हूँ, यदि कोई नए सिरे से न जन्मे ये कोई नया, चलो ना दे, तो परमेश्वर का राज्य देख नहीं सकता। वो लोग परमेश्वर का राज को नहीं देख सकते. यदि कोई नए सिरे से ना जन्मे तो परमेश्वर का राज देख नहीं सकता। అయ్యా, పరలోక రాజ్యములో ప్రవేశించడం కాదు చెప్పిన,
परमेश्वर का राज्य में प्रवेश करने की बात नहीं है। పరలోక రాజ్యం స్వతంత్రించుకునే మాట కాదు. परमेश्वर का राज्य को मीरस बनाना की बात नहीं है। पहले बात इधर लिखा है तुम देख नहीं सकते. ये प्रथम बात यही पे लिखी हुई है कि तुम कम से कम देख भी नहीं सकता। ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప వాడు దేవుని రాజ్యమును చూడలేడు అసలు. यदि कोई नए सिरे से ना जन्मे तो परमेश्वर का राज देख नहीं सकता। पहले देखना पड़ता है. చెప్పనా తెలుగులో చెప్పు. ముందు చూడాలి. दूसरा बात है प्रवेश करना है. రెండవ మాట ప్రవేశించాలి. तीसरा बात है वारिस करना ना क्या बोलते స్వతంత్రించుకోవాలా. మూడవది స్వతంత్రించుకోవాలి. ఇందులో చెప్పండి. अपना वारिस बनाना है। అర్థమవుతుందా? మొదట చూడాలా, पहले देखना है, రెండవది ప్రవేశించాలా, दूसरी बात प्रवेश करना है, మూడవది స్వతంత్రించుకోవాలి. तीसरी बात वारिस पाना है। ఇప్పుడు చూడలేకపోతే ఏం ప్రవేశిస్తావు, ఏం స్వతంత్రించుకుంటావు? अगर तुम देखे नहीं तो कैसे प्रवेश करेगा, कैसे अपना होगा? మరి చూడాలంటే ఏమిటి కండిషన్? अगर तुम देखना है तो क्या है? దేవుని రాజ్యము చూడడానికి నీకు ఉండవలసినటువంటి అర్హత ఏమిటి? अगर तुम परमेश्वर की राज को देखना है तो पहली बात तुमको क्या होना चाहिए? ఇప్పుడు మనం వాక్యం చదివాము కదా, अभी हम वचन पढ़ चुके हैं। ఎవరు చెప్తారు ఏమి ఉండాలి మనకి? कौन बताएंगे क्या होना ఎలాంటి चाहिए? ఎక్స్పీరియన్స్, ఎలాంటి అనుభవం ఉండాలి? कैसे हमारा अनुभव होना चाहिए? చదివాం కదా, హిందీలో చదివాం. बताइए, अभी हम हिंदी में पढ़े हैं। ఏంటి ఏమిటి కావాలా? దేవుని రాజ్యం చూడాలంటే ఏం కావాలా? परमेश्वर का राज्य को देखना है तो हाँ। हमारे पास क्या होना चाहिए? నయా జన్మ పానా హై. అర్థమైందా? కొత్తగా జన్మించాలి. అర్థమైందా? నయా జన్మ, తిరిగి జన్మించావు. మరి नया जन्म पाया क्या? పుట్టారా? మళ్ళీ పుట్టారా? अब दोबारा जन्म लिया क्या? పుట్టినారా? మళ్ళీ పుట్టారా? दोबारा जन्म लिया क्या? నయా బాత్ హై ఏ. ये కొత్త విషయంగా ఉంది కదా. బారనైనంటే ఏంటి అర్థం కాలే. మళ్ళీ పుట్టాలట. नया जन्म का मतलब क्या है? दोबारा जन्म लेना। అర్థమైందా? మరి మీకు ఉందా, అనుభవం ఉందా? तुम्हारे पास ऐसा अनुभव है क्या? లేకపోతే ఈ విలువైన దేవుని రాజ్యమును చూడలేవు, ప్రవేశించలేవు, స్వతంత్రించుకోలేవు. ऐसा अनुभव अगर नहीं है तो ये परमेश्वर का राज्य को नहीं देख सकता। ये तो राज्य अपना नहीं को पाओगे। खुद परमेश्वर तैयार किया है. దేవుడు తానే ఈ రాజ్యాన్ని తయారు చేశాడు. ఎప్పటి నుంచి చేశాడు? कब से बनाया? లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరిచిన రాజ్యం ఇది. इस संसार को नींव डालने से पहले అప్పటి నుంచి తయారు చేసిన రాజ్యం అది. तब से वो तैयार की गई है। ఎంత విలువ ఉంటుందో చూడండి. तब समझो कितना बहुमूल्य మన चीज है। ఇల్లు కట్టుకుంటాం, ఒక 6 నెలలు, ఒక నెలకు, లేకపోతే ఒక సంవత్సరానికో కట్టాం మనం. हमारा घर बनाने के लिए, हमारे लिए निर्माण के लिए 6 महीने 1 साल लगती है। నేను ఒక ఇల్లు చిన్నది, ఒక రూమ్ కట్టుకుంటే 3 సంవత్సరాలు కట్టేదాన్ని. मैंने छोटा सा कमरा बनाया, उसके लिए 3 साल लगा दिया। ఉత్త సిమెంట్ ఇటుకలే 3 సంవత్సరాలు పట్టింది నాకు. वो ऐसा ईटा और सीमेंट से बनाने के लिए 3 साल लगा। అందులో వెరైటీ ఏమీ లేదు, అంత విలువైనటి ఏమీ లేవు. उसमें बहुमूल्य चीज कुछ नहीं है, कुछ विशिष्टता भी नहीं है। ऐसा नहीं, इसलिए 3 साल लगा है. पैसा नहीं था इसलिए 3 साल लगा दिया। అర్థమేదుందా? దేవుడు కట్టాడంటే ఆయన ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సమస్తమైంది. परमेश्वर बनाए मतलब है वो धनी परमेश्वर है, राजाओं का राजा है, प्रभुओं का प्रभु है। భూమి యుద్ధాన్ని సంపూర్ణతంతయు నాదే అని చెప్పాడు ఆయన. इस पृथ्वी और उसमें जो कुछ है वो सब मेरा ही है ఆ बोला है। పరలోక పట్టణము, ఆ దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? वो स्वर्ग राज्य, वो शहर कैसे रहता ఆ है? పరలోక పట్టణం ఎలా ఉంటుంది? वो स्वर्ग शहर कैसा रहता है? దాని రాజ వీధులన్నీ బంగారముతో నిర్మించబడ్డాయి. उसका सारी सड़क सोना से बनी गई है। దాని పునాదులు అమూల్యమైన రాళ్లతో నిర్మించబడ్డాయి. उसकी नींव बहुमूल्य पत्थरों से बनाई गई है। దానికి పేర్లు ఉన్నాయి: నీలము, పచ్చ, కెంపు, ఎరుపు, ఇలాగే ఎన్ని పేర్లు ఉన్నాయి కదా.
उसके लिए कई सारी नाम दी गई నీలము है। నీలము సువర్ణల సునీలము అని చెప్పి ఎన్ని పేర్లు ఉన్నాయి. बहुत सारा नाम दी गई है वो बहुमूल्य पत्थरों को। అర్థమైందా? పరలోక రాజ్యం అలాగా దేవుడు నిర్మించాడు. स्वर्ग राज्य को परमेश्वर ने ऐसा बनाया है। ఆ రాజ్యం ఇంకా ఎలా ఉంటుందో చెప్తాను. वो स्वर्ग राज्य कैसे रहेगा मैं और कह सकता हूँ। చెప్తాను. ముందు దానికి నువ్వు వారసుడు కావాలా, అందులో నువ్వు దాన్ని ప్రవేశించాలా, దాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలా, దాన్ని నువ్వు చూడాలంటే నువ్వు తిరిగి జన్మించాలి. उसके पहले अगर उसको वारिस बनना है, अपना बनाना है, प्रवेश करना है, देखना है तो नया जन्म पाना है। నయా జన్మ కైసా హోగా, నయా జన్మ కైసా హోగా, కొత్తగా జన్మించడం ఎట్లా ఎలా జరుగుతుంది, అవుతుంది? कैसे होगा। బ్రదర్ మీరు తిరిగి జన్మించారా? గట్టిగా చెప్పండి నా. हाँ जी, ఆవు జోర్ సే బోల్నా. అర్థం మళ్ళీ చెప్పండి. मैं नया जन्म पाया हूँ। నాకు అడగండి. मैं తిరిగి జన్మించాను। తిరిగి జన్మించాను. ఎంత గట్టిగా చెప్పా? నువ్వు చెప్పగలవా? ऐसा ऊंची आवाज से आप कह सकते हैं क्या తిరిగి జన్మించావా? तुम नया जन्म पाया क्या। జన్మించ ఏంటో తెలియదు కొంతమందికి. हमें समझते नहीं क्या है उसका मतलब। ఆర్ యు బాన్ అగైన్, ఆర్ యు సేవ్డ్ అంటే ఒకడు అన్నాడు జస్ట్ నవ్ ఐ సేవ్డ్ అన్నాడు. అర్థమైంది? ఇప్పుడే సేవింగ్ చేసుకుని సౌరం చేసుకున్నా అని చెప్పాడు ఒకడు. एक को पूछा नया जन्म पाया, इंग्लिश मतलब सेव बोलते हैं, उद्धार पाया। उन्होंने सोचा दाढ़ी बनाना। కనుక ఇప్పుడే నేను సేవింగ్ చేసుకున్నా అంటున్నాడు. उन्होंने बोला अभी मैं दाढ़ी बना के आया। ఆర్ యు సేవ్డ్, నువ్వు రక్షించబడ్డావా? तुम उद्धार पाया क्या। ఇప్పుడు వాడంటే జస్ట్ నవ్ ఐ సేవ్డ్ అన్నాడు. జస్ట్ నవ్ ఐ సేవ్డ్. अभी मैंने दाढ़ी बना के आया हूँ। నీకు అర్థం కాలే ఏమిటి తిరిగి జన్మించడం అంటే. तुम नहीं समझा नया जन्म पाना का मतलब क्या है। అందరూ యేసు ప్రభువుని ఆయన నమ్ముకున్నారు. सब लोग बोल रहे हैं यीशु मसीह के ऊपर विश्वास किया क्या। हाँ मैं विश्वास किया। ఎప్పుడు నమ్ముకున్నారంటే ఆ రోజు బాప్తిజం తీసుకున్నా అంటాడు. तुम कब विश्वास किया बोले तो मैं उस दिन बपतिस्मा लिया था। पहले नया जन्म का अनुभव, उसका दूसरा अनुभव है बाप्तिजम लेना. మొదట నువ్వు తిరిగి జన్మించిన కొత్త జన్మ అనుభవం ఉండాలి, ఆ తర్వాత బాప్తిస్మ అనుభవం అనేది వస్తుంది. అర్థమవుతుందా? समझ में आ रहे ना। కనుక తిరిగి జన్మించే అనుభవం లేకుండా బాప్తిసాలు తీసేసుకుంటున్నారు. नया जन्म का अनुभव के बगैर कई लोग बपतिस्मा ले रहे हैं। ఇప్పుడు మీకు చెప్తానండి తిరిగి జన్మించడం అంటే ఎలాగ చెప్తున్నారు. సౌదాన్సేస్ ఉన్నాయి. अभी मैं बताऊंगा नया जन्म पाना कैसे है। అమ్మ నిద్రపోతుంది. లే అమ్మా, ఆమె ఇతనా జోర్సే ఏం చెప్తున్నామో చెప్తున్నా మీరు నిద్ర ఆశ్చర్య వస్తాయి. పరలోక రాజ్యం గురించి ఆశ లేదా? स्वर्ग राज्य के बारे में आपको इच्छा नहीं है क्या। అక్కడ నువ్వు ప్రవేశించాలన్న కోరిక లేదా? वहां पे प्रवेश करने के लिए इच्छा नहीं है क्या। దానికోసం సంపాదించుకోవడానికి నువ్వు ఏమి తాపత్రయపడుతున్నావు? उसको पाने के लिए तुम्हारी चाहत और कोशिश क्या लगा रहा है। అర్థమవుతుందా ప్రియమైన వారులారా? हे प्रियो समझ रहे क्या। తిరిగి జన్మించడం అంటే చెప్తాను మీకు. नया जन्म पाना का मतलब मैं बताता हूँ। ఇప్పుడు చూడండి, ఒక చెట్టు మొలవాలి, देखिए एक वृक्ष वो बड़ा होना है, లేదా ఏదైనా ఒక పంట మీరు పండించాలా. अगर कुछ आप खेत में कुछ పంట పంట ఏమంటారు, ఫసల్. खेत में कुछ फसल के लिए ఏం చేస్తారు? ఫస్ట్ पहले क्या करेंगे। ఏం చేస్తారు? खेत को अच्छा से क्या करता है? हाथ चलाएंगे, हल चलाएंगे. अच्छा, उसके बाद घास उस डालेंगे, उसके बाद उसके बाद बीज डालना है. విత్తనాలు వేయాలి. విత్తనం లేకుండా ఏ పంట రాదు. बिना बीज डालते हुए फसल नहीं मिलेगा। అలాగే విత్తనం లేకుండా ఎవరు, ఏ బీజం లేకుండా ఎవరు తిరిగి జన్మించరు. ऐसा बीज ना डालने से कोई भी नया जन्म नहीं पा सकता है। ఆ బీజం ఏంటంటే వాక్యంలో చూద్దాం. वो बीज क्या है वचन में हम देखेंगे। जेम्स चैप्टर 1 वर्स 18. याकूब की पत्री पहला अध्याय 8वां
पद। చూడండి ఆ యాకోబు పత్రిక याकूब की पत्री 1వ అధ్యాయం 18వ వచనం. पहला अध्याय 8वां पद। చూడండి ఏం రాయబడిందో. జేమ్స్ 18వ పద్. చాప్టర్ 1 వర్స్ 18. याकूब की पत्री पहला अध्याय 18 पद। ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారం కనెను. उसने अपनी ही इच्छा से हमें सत्य के वचन के द्वारा उत्पन्न किया ताकि हम उसकी सृष्टि की हुई वस्तुओं में से एक प्रकार के प्रथम फल हो। ఏమని రాయబడింది? क्या लिखा है? సత్యవాక్యం వలన దేవుడు మనలను కంటా ఉన్నాడు. सत्य के वचन के द्वारा परमेश्वर हमें उत्पन्न किया है। ए बच्चा लो सुनिए रे बाबू, सुनो सुनो सुनो, मालूम होता है ना, इंटा होना अर्थमవుతుందా? समझ में आ रहा है? सुन रहे क्या? समझ में आ रहा है ना? बाइबल खोलना है, पढ़ना है. अच्छा ओ बेटी सुनो, सावधान. हाँ राइट, हाँ अच्छा सी बेटी. కాబట్టి बीज डालना है तो क्या होगा? नया ఫల్ ఆయేగా. విత్తనం వేయాలి, అప్పుడే కొత్త పంట వస్తుంది. అర్థమవుతుందా? ఒకడు తిరిగి జన్మించాలంటే సత్యవాక్యం వలననే వాడు తిరిగి జన్మిస్తాడు. एक आदमी नया जन्म पाना है तो कैसे पा सकता है? हाँ। सत्य के वचन के द्वारा ये उत्पन्न हो सकता है। अच्छा और एक वचन देखेंगे हम. మరొక వచనాన్ని చూస్తాం. फर्स्ट पीटर चैप्टर 1 वर्स 22 and 23. पहला पतरस पहला अध्याय 22 और 23 पद। खत्म करेंगे थोड़ा थोड़ा धीरे కనుక కొంచెం ధైర్యంగా ఉండండి. थोड़ा समय रहिए, हम खत्म करेंगे। फर्स्ट पीटर चैप्टर 1 वर्स 22 and 23. पहला पतरस पहला अध्याय 22 और 23। నేను తెలుగులో చదువుతాను, తర్వాత హిందీలో చదవండి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతము అగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్ర పరుచుకొనిన వారై ఉండి ఒకరికొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. ఇక్కడ ఒక్క మాట మనం చూద్దాం. यहाँ पे एक बात पर हमारा ध्यान लगाएंगे। మనం అన్ని మాటలు ఇక్కడ ఒక మాట. सभी बातें हम बात नहीं कर सकते, एक ही बात पर ध्यान करें। మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వత జీవము గల దేవుని వాక్యము వలన అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. तुमने नाशवान नहीं पर अविनाशी बीज से परमेश्वर के जीवते और सदा ठहरने वाले वचन के द्वारा नया जन्म पाया है। नया फसल आने के लिए बीज डालना पड़ता है. కొత్త పంట రావడానికి విత్తనం వేయాలి. नया जन्म पाने के लिए परमेश्वर का ఏమిటంటే ఆయన అక్షయ బీజం వేయబడాల. नया जन्म पाने के लिए परमेश्वर की अविनाशी बीज डालना है। అది దేవుని వాక్యము. वो परमेश्वर का वचन है। వాక్యం అనే బీజం నీలో పడితే తిరిగి జన్మిస్తావు, నీ బ్రతికే మారిపోతుంది. परमेश्वर का वचन जो है वो बीज की तरह डाला जाए, हाँ। तब तुम अविनाशी बन जाओगे। వింటున్నారా? सुन रहे क्या? వాక్యం అనే బీజము, దీని వాక్యానికి బీజము విత్తనం అనే పేరు. ये वचन को बीज करके नाम दिया गया है। ఈ వచనము నీ హృదయములో పడాలి. ये वचन तुम्हारे हृदय में डालना है, ఈ बोना है। వాక్యము నీ హృదయములో పని చేయాలి. ये वचन तुम्हारा हृदय में काम करना है, అప్పుడు నువ్వు మారిపోతావు. तब तुम बदल जाओगे। ఎలా మారిపోతావు అంటే कैसे बदल जाओगे? ఎలా మారిపోతావు తెలుసా? ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. देखो सब कुछ नया बन चुका है, बन गया है। పాతవి గతించెను, पुराना बीत गई, ఇదిగో
సమస్తం కొత్త అయిపోతాయి. देखो सब कुछ नया हो चुका है। సారా తాగేవాడు తాగడం మానేస్తాడు. जो दारू पीता था अभी पीना बंद करेगा। తాగడాలు చేసేవాడు మానుకుంటాడు, మౌనంగా ఉంటాడు. जो लड़ाई करता था वो चुपचाप रहने लगा। అబద్ధములు ఆడేవాడు ఇక అబద్ధం అంటే సత్యమే చెప్తాడు. झूठ बोलने वाला सच्चाई बताने लगे। ఆఫీసులో తప్పు బిల్లులు రాసేవాడు రాయకుండా దేవునికి భయపడతాడు. जो गलत बिल लिखने वाला वो उसको परमेश्वर को डरते हुए उसका लिखना बंद कर देगा। దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు నన్ను తీర్పులోనికి తెస్తాడు అని చెప్పి భయపడతాడు. परमेश्वर मुझे देख रहा है, एक दिन न्याय के सामने खड़ा कर देगा करके परमेश्वर की ओर डरता ఓ है। బాయ్ సునియే, సినిమాలకు వెళ్ళేవాడు సినిమాలకు వెళ్ళడం మానేస్తాడు. जो सिनेमा देखने के लिए जाता था उसको देखना बंद कर देगा। దుర్నీతిని పాపమును వాడు ద్వేషిస్తాడు. अधर्म को पाप को वो घृणा करता है, నీతిని ప్రేమిస్తాడు. धर्म को वो प्यार करता है, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాడు. परमेश्वर के डर भय के साथ అదే बिताएगा। కొత్త జన్మం అంటే. वही है नया जन्म का अनुभव। అర్థమైందా? మీకు ఇంకా చెప్పాలంటే అర్థమైందని చెప్తాను. अगर आपको और बताना है तो मैं समझाऊंगा। अच्छे से सुनिए माँ, अच्छे से सुनिए. जागरूकता विनंడి। सुनिए सावधान है भाई लोग, थोड़ा ध्यान दीजिए इधर. भाई लोग సహోదరులు జాగ్రత్తగా వినాలి। మీకు అర్థం కానికి చెప్తా. तुमको समझने के लिए बताऊंगा। ఒక వ్యక్తి తిరిగి జన్మించాడంటే ఎలాగ ఉంటది చెప్తాను వినండి. एक व्यक्ति ने अगर नया जन्म पाया तो कैसे रहेगा बताऊंगा। ఒక అబ్బాయి ఉన్నాడు మా దగ్గర. हमारे पास एक लड़का है, వాడు సినిమాలు చూసేవాడు. वो सिनेमा को देखता था, వాడు సిగరెట్లు తాగుతాడు. वो सिगरेट भी पीता था। ఈ లోక సంబంధంగా ఏమన్నాయో వాడికి కొన్ని అలవాట్లు ఉన్నాయి. इस संसारिक के अनुसार कुछ कुछ उनको रिवाज था। వాడు మందిరానికి చర్చికి వచ్చాడు. वो भवन में आया था, నేను ఒక వాక్యం చెప్పాను. मैंने वचन से कुछ बात बोला। ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో వేయబడేను అనే వాక్యం చెప్పా. मैंने एक वचन दिखाया कि जिसके नाम जो पवित्र ग्रंथ में नहीं लिखा है, జీవన్ పుస్తకమే जीवन की पुस्तक में जिसका नाम नहीं लिखा है वो नरक में डाला जाएगा करके वचन दिखाया था। వాడు వాక్యం విన్నాడు. उन्होंने वचन सुना, వాడు మామూలుగా జీవిస్తున్నాడు. वो ऐसा ही अपना जीवन बिता रहा था। వాడు మనసు పెట్టలేదు, ధ్యానం పెట్టలేదు. वो वचन पर ध्यान नहीं दिया। అయితే ఒకసారి రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు. एक बार सड़क पर चल रहा था, సిగరెట్ తాక్కుంటూ పోతున్నాడు. ऐसा सिगरेट पीते हुए चल रहा था। నేను అదే సమయంలో బండి మీద వెళ్తున్నా. उसी समय मैं बाइक पर चल रहा था। రే బాబు రైతులాడు అంటున్నాడు. मैंने उसको बोला, बेटा प्रेज जय मसीह की। అని చెప్పి అది ఇసిరేసిడు. तुरंत उसको फेंक दिया था पीछे करके। అర్థమవుతుందా? ఏంటిరా ఏంటి తాగుతున్నావు ఏంటిరా? मैंने पूछा, बेटा क्या पी रहे तू? అంకుల్ ఏం లేదు అంకుల్ అంటున్నా. तब उन्होंने ऐसा एक्शन करने लगा, कुछ नहीं अंकुल। మనం మాట్లాడిన వాక్యం చెప్పినా వాళ్ళు పని అవలే. हमने बात करने से भी वचन बोलने से भी उसमें काम नहीं किया। ఒక రోజు వాడు నిద్రపోతూ ఉన్నాడు. एक दिन वो सो रहा था। వాడి టెస్టిమనీ చెప్తున్నా నేను. उनका गवाही को मैं बता रहा हूँ। వాడు రక్షించబడిన తర్వాత చెప్పాడు. वो उद्धार पाने के बाद बताया था। కనుక నిద్రపోతూ ఉంటే एक बार सो रहा था, కలలో స్వప్నములో ఇదే వాక్యం వినపడిందంట. उसको स्वप्न में यही उनको सुनाई पड़ी, यही ఏ वचन। వాక్యము? क्या वचन? ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడేను. किसी का नाम जीवन की पुस्तक में लिखा हुआ ना मिला, वो आग की झील में डाला गया। అర్థమవుతుందా? समझ में आ रहे हैं ना? లేచిపోయాడా? ఏంటిది? तुरंत वो उठ गया। చర్చిలో అంకుల్ చెప్పాడు, ఏ స్వప్నంలో కూడా వినపడుతుంది ఏంటి? ये क्या बात है? भवन में अंकुल ने बताया था, ये स्वप्न में भी मुझे सुनाई पड़ रहा है। అని చెప్పి లేచిపోయాడు. तुरंत उठ गया। ఎవరన్నా చెప్తున్నారా? ఎవరన్నా మాట్లాడుతున్నారా? कोई बात कर रहे हैं क्या? కోయి నహీ హే. అక్కడ ఎవరు లేరు। మళ్ళీ పడుకున్నాడు. तुरंत सो गया। వాడు ఒక వ్యాపారం చేస్తాడు. वो कुछ व्यापार करता है। वो लड़का వ్యాపారానికి వెళ్ళి దుకాణంలో కూర్చున్నాడు. वो व्यापार करने के लिए दुकान में जाकर बैठ गया। అప్పుడు వ్యాపారం చేస్తా ఉంటే वो व्यापार करते समय మళ్ళీ చెవులు అదే వినబడుతుందట. అదే మాట వినబడుతుంది. उनको बार बार वही आवाज सुनाई पड़ रही। ఏమిటి ఆ ఆవాజ్ అంటే? वो क्या है वो आवाज माने? ఎవని పేరైనా జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడకపోతే
వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. किसी का नाम जीवन की पुस्तक में लिखा हुआ ना मिला, वह आग के झील में डाला गया। అని చెప్పేసి ఆ మాట వింటున్నాడు. మళ్ళీ ऐसा बात को बार बार सुन रहे हैं। చర్చిలో అదే మాట చెప్పారు, भवन में भी वही बात बोला, ఇంట్లో పడుకుంటే స్వప్నంలో అదే మాట వినబడే, घर में सोते समय स्वप्न में ही वही बात बोला, బిజినెస్ లో దుకాణంలో కూర్చుంటే అదే మాట వినబడతా ఉంది. व्यापार करने के लिए दुकान में बैठ के तो वही बात అరే, सुनने पड़ रहे हैं। నా పేరు జీవ గ్రంథంలో ఉందా అయితే? तब उन्होंने सोचने लगा, मेरा नाम जीवित पुस्तक में है क्या? ఓ నైతో ఏమైతుంది, అగ్నిగుణంలో పడిపోతాను. अगर मेरा नाम जीवन की पुस्तक में नहीं लिखी मिला तो मैं आग की झील में डाला जाएगा। అందుకనే దేవుని దగ్గర నా పాపాలు ఒప్పుకుంటాను. इसलिए मैं परमेश्वर के पास मेरे पापों को దేవుని मान దగ్గరికి लेता हूं। నా పాపాల కోసం పశ్చాత్తాపడుతానని తీర్మానం చేసుకున్నాను. मैं मेरे पापों के लिए पछताऊंगा करके फैसला लिया। जियो सावधान से ध्यान से सुने, अच्छे से बैठो. కాబట్టి ప్రియమైన వాళ్ళ వినండి, इसके प्रिय दोस्तों, అప్పుడు వాడు పాపాలు ఒప్పుకున్నాడు. उन्होंने पाप के लिए क्षमा मांगी, అప్పుడు రక్షణలోకి వచ్చేసాడు. वो उद्धार का अनुभव में आया। అదే తిరిగి జన్మించిన అనుభవం. वही है नया जीवन का अनुभव। ఎలాగ వచ్చిందంటే వాక్యం అనే ఈ బీజం వాడి హృదయంలో జీవితంలో పనిచేసింది. एक ऐसा अनुभव आया, अर्थम ये है? वचन जो बीज है उनके हृदय में काम किया है। అక్షయ బీజం అనే వాక్యం అతనిలో దేవుని వాక్యం పనిచేసింది. जो परमेश्वर का वचन अविनाशी बीज है, उनका हृदय में मन में काम किया है। వాడు పాపాలు ఒప్పుకొని జీవితం మార్చుకునేంత వరకు శాంతి లేకుండా అయిపోయింది. जब तक उन्होंने अपने पाप को मानकर नहीं पछताया, उनका जीवन में चैन नहीं मिली। దేవుని ఆత్మ వాళ్ళలో పనిచేయడం మొదలు పెట్టింది. पवित्र आत्मा उनका जीवन में काम करने लगे। ఇప్పుడు సినిమాలు పోయినాయి, अभी सिनेमा को छोड़ दिया, సిగరెట్ పోయింది, सिगरेट को छोड़ दिया, పాప జీవితం పోయింది, पाप जीवन छोड़ दिया, అదన జీవితం మారింది. जीवन बदल गया। అదే కదా పాట కూడా ఉంది కదా, ఏం పాట? एक गाना भी है ना, ఆ, 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 जीवन मेरा बदल गया. अच्छा, और एक गीत है. राइट, अच्छा बोला, मन में आया है, मुझे भी गाएंगे एक. जब से प्यारा यीशु आया मेरा जीवन बदल गया, जब से मैंने उसे पाया मेरा जीवन बदल गया, जब से मैंने उसे पाया मेरा जीवन बदल गया. मुझे गाना मुसीबतों में सहारा देकर, అదేనా పాడండి. సహారా దేకర్ కో, ఆ పాట మర్చిపోయాం. ఎవరికి వస్తుంది, పాడతారా? हमने भूल गया, किसको आता है? ఎవరికైనా వస్తుందా? ఒక్కసారి అట్లా గుర్తు చేయండి, నేను పాడిస్తా. एक बार याद दिलाए। ఈ లోక మురికి నుండి విమోచించెను, ఈ లోక మురికి నుండి విమోచించెను, నా పాప భారములను, నా పాప భారములను ఏసే మోసెన్, ఏసే మోసెన్. అందుకే నేను ఈ పాట పాడేదన్, అందుకే నేను ఈ పాట పాడేదన్. నా జీవితం మారెను యేసు నాలో వచ్చినందున, నా జీవితం మారి, జీవన్ బదల్ గయా హై. నా జీవితం మారిపోయింది. ఇది నయా జీవన్ అంటే. ఏ నయా జీవన్ కా అవి వాడు ఏం చేశాడు? సిగరెట్ మానేశాడు, సినిమా మానేశాడు, పాపంలో జోలికి వెళ్ళకుండా మారిపోయాడు. सिगरेट छोड़ दिया, सिनेमा छोड़ दिया, पापी काम करना छोड़ दिया, దేవుని ఇంటికి వస్తాడు, దేవుని సేవ చేస్తాడు, దేవుని ఆరాధిస్తాడు, परमेश्वर का भवन में आता है, सेवा करता है, उपासना करता है, పాతవి గతించి
గతించిన ఇదిగో సమస్తము కొత్తవాయను. देखो सब चीज नया हो चुका है, पुराने बीत गई। ఇలాంటి అనుభవం ఎక్స్పీరియన్స్ లేకు వస్తే నేను దేవుని రాజ్యాన్ని చూస్తావు. ऐसा अनुभव में तुम आए तभी तुम परमेश्वर की राज्य को देख లేకపోతే सकता నీ है। పాపాలు క్షమించబడలే, నీ జీవితం మారలేదు, బ్రతుకు మారలేదు, नहीं है तो నీ ప్రవర్తన కూడా మారలేదు. अगर तुम्हारा जीवन में ऐसा अनुभव नहीं हो हाँ। या तुम्हारा जीवन में बदलावट नहीं आया तो పాపంలో జీవిస్తున్నావు, పాపంలో చచ్చిపోతావు. तुम पाप में जीवन बिताते हो, एक दिन मर जाओगे। ఎక్కడికి పోతావు? कहाँ जाओगे? నరకానికి పోతావు. नरक में डाला అందుకే जाएगा। దేవుడు చెప్తున్నాడు, इसलिए परमेश्वर कह रहे हैं నరకములోకి వెళ్ళకుండా नरक में नहीं जाना, దేవుని రాజ్యములో ప్రవేశించుట నీకు మేలు అన్నాడు. परमेश्वर की राज्य में प्रवेश करना तुम्हारे लिए उचित है। దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. आज का दिन तुमसे परमेश्वर बात कर रहा है। ఈ వాక్యం అనే విత్తనముతో నీతో మాట్లాడుతున్నాడు. ये परमेश्वर का वचन ये बीज के द्वारा तुमसे बात कर रहा है। ఇప్పుడు ఎట్లా ఎన్ని విత్తనాలు ఇక్కడ పడ్డాయంటే ఇట చల్లినట్టే వాక్యం దేవుడు మీకు వినిపించాడు. यहाँ पे कितना बीज डाला गया कि ऐसा फेंका हुआ बहुत बहुत वचन आप लोग सुनाया है. అర్థమైందా? ఎంతో వాక్యాన్ని విన్నారు మీరు. बहुत वचन सुना है। ఇందులో ఏదో ఒక వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. कोई एक वचन के द्वारा परमेश्वर तुमसे बात कर रहे हैं, నిన్ను ఒప్పిస్తున్నాడు. तुमको पछताया है, నమ్ము అని చెప్తూ ఉన్నాడు. तुम विश्वास करो करके बोल रहे हैं, పాపాలు ఒప్పుకో అంటున్నాడు. पाप को मानो करके कह रहे నీవు हैं, కూడా తిరిగి జన్మించాలని ఒప్పిస్తున్నాడు. तुम भी नया जन्म पाना है करके तुमको बता रहे हैं। దేవుని ఆత్మ స్వరానికి నువ్వు లోబడితే परमेश्वर की आत्मा की आवाज को तुम आज्ञाकारी बनोगे तो నీవు రక్షించబడతావు. तुम उद्धार पाओगे, దేవుని రాజ్యాన్ని చూస్తావు. परमेश्वर का राज्य को देखोगे। దేవుడు సిద్ధపరిచిన ఆ విలువైన దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములో నీకు ప్రవేశం దొరుకుతుంది. जो परमेश्वर तैयार किया गया है उस बहुमूल्य राज में तुम प्रवेश करोगे। అంతేగా దాన్ని అది నీ సొంతమైపోతే నువ్వు స్వతంత్రించుకుంటావు. उतना नहीं है, वो तुम्हारा मीरस बन जाएगा, ఆ దేవుడి वारिस మాటలు, बन जाएगा। దేవుడి మాటలు దీవించుగాక. परमेश्वर ये वचन को आशीष करे। దేవుడు తన యొక్క ఉద్దేశం సంకల్పంలోనికి తీసుకొని వచ్చునుగాక. परमेश्वर अपनी योजना में हमें लाएंगे। దేవుడు తన రక్షణ చేత మనల్ని అలంకరించునుగాక. परमेश्वर उद्धार के द्वारा हमें सब लोगों को सजाएंगे। దేవుడు తన రాజ్యమునకు మనల్ని వారసులుగా చేయునుగాక. परमेश्वर अपनी राज्य के लिए हमें वारिस बनाएंगे। ప్రార్థన చేసుకుంటాం. प्रार्थना करेंगे। आइए सब लोग घुटने पर आ जाइए. सब लोग घुटने पर आ जाइए. आंख बंद करना, इधर उधर नहीं देखना, आंख बंद करना. प्यारे भाई बहनों, थोड़ा समय चुपचाप में रहना है. चुपचाप में रहकर आपके जीवन को परीक्षा कीजिए. क्या आप सचमुच उद्धार पाया है? क्या आपका जीवन में नया जन्म का अनुभव है? प्यारे भाई बहनों, अभी परमेश्वर अपना वचन के द्वारा बातें किया है. अगर आपका नाम जीवन की पुस्तक में लिखा हुआ ना मिलेगा, आग के कुंड में, आग के झील में चले जाएंगे. इसलिए आप परीक्षा करो सचमुच में क्या आप उद्धार पाया कि नहीं, आपका जीवन बदला कि नहीं. अभी भी दारू पी रहे क्या? अभी भी सिगरेट पी रहे क्या? अभी भी सिनेमा को जा रहे क्या? अभी भी झूठ बोल रहे क्या? अभी भी आप गलती से हिसाब लिख रहे क्या? आपका जीवन कैसा है?
एक बार परीक्षा कीजिए। आज रात परमेश्वर आपसे बात कर रहा है। प्यारे भाई बहनों, आपके जीवन को नष्ट करना परमेश्वर नहीं चाहता है। आपका जीवन नष्ट होना परमेश्वर को पसंद नहीं है। आप धोखा में जीवन नहीं बिताना है। मैं उद्धार पा लिया बल्कि आपको धोखा में जीवन नहीं जीना है। आपके जीवन को अच्छा से बढ़िया से परीक्षा कीजिए। क्या सचमुच आप उद्धार पाया कि नहीं? केवल आ रहे जा रहे क्या? जीवन में परिवर्तन आया क्या? एक बार परीक्षा कीजिए। परमेश्वर आपको मौका दे रहा है आपको बचाने के लिए, नरक से आपको बचाने के लिए परमेश्वर आपको मौका दे रहा है। प्यारे भाई बहनों, आप अपना हृदय को कठोर मत करो। आप अपना हृदय को कठिन मत करो। आज ही अपने पापों को कबूल करो, छोड़ दो, तभी आप स्वर्गराज में प्रवेश कर सकता है। यदि आप अपने पापों को नहीं छोड़ेंगे, स्वर्गराज में नहीं प्रवेश नहीं कर सकते। कुछ लोग प्रार्थना में आया, मीटिंग में आ रहा है, गुटखा खा रहा है, खैनी खा रहा है, चुप चुप के खैनी गुटखा खा रहा है, हाँ साइड में जाकर सिगरेट पी रहा है कुछ लोग। आप हम लोग को धोखा दे सकता है, लेकिन परमेश्वर को धोखा नहीं दे सकता है। आपका जीवन कैसा है परीक्षा कीजिए। अगर स्वर्गराज को खो जाएंगे तो दूसरा जगह है नरक, वो आग की झील है, झील जलते रहोगे, एक बूंद पानी भी नहीं मिलेगा आपको। एक बार नरक में जाने के बाद फिर बाहर नहीं आ सकते हैं। प्यारे भाई बहनों, अभी भी सच्चाई से पछतावा करो अपने पापों के बारे में। 1 मिनट आपको मौका दे रहा है, पछतावा करो। परमेश्वर प्रेमी परमेश्वर है, आपसे प्रेम कर रहा है। आप दया करके आप अपने पापों को छोड़ दो। अगर कोई ऐसा पाप को छोड़ने के लिए तैयार है तो आपका हाथ दिखाइए। कल कुछ लोग हाथ दिखाए हैं, बार बार हाथ नहीं दिखाना है। आज जो पहली बार जो पछताया है अपने पापों के बारे में, आज से मैं पाप नहीं करूँगा, ये सारी गलती को मैं छोड़ दूँगा, मैं परमेश्वर को और फिरूँगा बोलेंगे तो आपका दाहिना हाथ दिखाइए। प्यारे भाई बहनों, हम आपके लिए प्रार्थना करेंगे। रोग बीमार के लिए आप हाथ नहीं दिखाना है। रोग बीमार ठीक होने के लिए हम लोग प्रार्थना नहीं कर रहे हैं। आप कुछ लोग रोग बीमार ठीक होने के लिए वो हाथ दिखा रहा है, ऐसा नहीं, उनके लिए नहीं है। जो लोग अपने पापों को आज से छोड़ना चाहते हैं, जो लोग अपने बुराइयों को छोड़ना चाहते हैं, यीशु मसीह को और फिरना चाहते हैं, ऐसे लोग प्यारे भाई बहनों हाथ दिखाए। कल जो दिखाया है ऐसे लोग नहीं दिखाना है। आज पहली बार आप लोगों में से कोई है या क्या आप पाप से खेलना नहीं है, सिगरेट से, खैनी से, गुट से खेलना नहीं है। अगर ऐसा खेलेंगे तो आज ही मृत्यु होगा, तो कोई उपाय नहीं आपको बचने का। कोई है या क्या? शर्माना नहीं है भाई बहन लोग, आज उद्धार पाने का समय है। कोई है तो आपका हाथ दाहिना दिखाइए, हम आपके लिए प्रार्थना करेंगे। कोई है या क्या भाई बहनों में से? सिर से ऊपर दिखाना है, थोड़ा ऊंचा दिखाना है, सिर से ऊपर दिखाना है। भाई जी, आज से मैं पाप को छोड़ दूंगा, बुराई को छोड़ दूंगा, मैं परमेश्वर को फिरूंगा बोलेंगे तो सिर से ऊपर दिखाए। बहन, प्रभु आपको आशीष दे। और बहन जी, परमेश्वर आपको आशीष दे। इधर उधर नहीं देखना है, बच्चे लोग आंख बंद करो, इधर उधर नहीं देखना। और कोई है भाई लोग, हृदय को कठोर मत करो, ऊपर, सिर से ऊपर दिखना है, सिर से ऊपर दिखना है। आपके पास एक पेपर आएगा, कल जो हाथ दिखाया है ऐसा लोग नहीं, सिर से ऊपर दिखाइए भाई लोग, पेपर आने तक ऊपर पेपर आने तक। उधर उधर एक भाई है, उधर सिर से ऊपर दिखाना है। जिनको पेपर मिला है उन लोग हाथ नीचे रखिए, जिनको पेपर मिला है।
अभी भी मौका दे रहा है। आप अपना जीवन से मत के लिए, बहुत भयंकर नरक है। परमेश्वर को पसंद नहीं आपको नरक में जाना। आप अपने हृदय को कठोर मत कीजिए। आज यीशु मसीह को आपको हृदय दीजिए, बुराइयों को छोड़िए। कोई है या क्या भाई बहनों में जिनको पेपर मिला है, हाथ रखिए। सिर से ऊपर दिखाना है, सिर से ऊपर। कुछ लोग आधा दिख रहा है, सिर से ऊपर दिखाइए। इधर भी देखिए, जिनको पेपर मिला है हाथ नीचे रखिए। और कोई भाइयों में है, उधर देखिए, उधर कोई दिखा रहा है। कोई है या क्या? अभी भी परमेश्वर मौका दे रहा है आपको। हृदय कठोर मत कीजिए। आज ही रात आपका उद्धार का दिन होना है। आज रात से आप एक नया व्यक्ति बनना है ना, आपका जीवन बदल जाना है। इस मीटिंग में जाने से पहले आपका जीवन बदलना है प्यारे भाई बहनों। आप परमेश्वर की खुशी आनंद को पाना है। आप अपने हृदय को कठोर मत कीजिए। आप हाथ दिखाइए, पेपर आपके पास आएगा। सिर से ऊपर दिखा रहा है। जिनको पेपर मिल गया हाथ नीचे रखिए। आंख बंद करो बच्चों लोग, इधर उधर नहीं देखना। ठीक है, हम लोग प्रार्थना करने जा रहा है। अभी भी है या क्या कोई भाइयों में से? क्या सब लोग उद्धार पाया, नया जन्म का अनुभव पाया है? आप अपने बुराइयों को छोड़ दिया? खैनी, गुटखा, दारू, शराब, झगड़ा करना, झूठ बोलना, ये सब छोड़ दिया क्या? प्रभु आपको मौका दे रहा है बचने का, नरक से बचने का आज मौका दे रहा है। अभी भी है कोई है या क्या भाइयों में से, बहनों में से? सिर से ऊपर हाथ दिखाइए, हम आपके लिए प्रार्थना करेंगे। हमारे स्वर्गीय पिता, सर्वशक्तिमान प्रभु, धन्यवाद देता हूँ प्यारे पिताजी। जीवित परमेश्वर, धन्यवाद देता हूँ। सृष्टिकर्ता परमेश्वर, जो लोग प्रभु आपसे प्रेम करते हैं, प्रभु उनके लिए आपने जगत की उत्पत्ति से पहले प्रभु स्वर्गराज को प्रभु आपने तैयार करके रखा है। प्रभु जी, हमारे भाई बहन लोग सब लोग उद्धार पाकर स्वर्ग राज्य में प्रभु आपके साथ रहना प्रभु आपकी इच्छा है। सृष्टिकर्ता परमेश्वर, इसलिए इनके लिए अपने क्रूस पर बलिदान हो गया, खून बहाया है। प्यारे प्रभु, इन सबों के ऊपर प्रभु आपका आत्मा को उंडेल दीजिए। और काशी से जिन्होंने अपना हाथ दिखाया है प्रभु जी, उनका नया जन्म का अनुभव दीजिए प्रभु जी। आप प्रभु जी आपका वचन सुने हैं प्रभु जी, आपका वचन के द्वारा इनसे बातें कीजिए। जब तक अपने पापों को नहीं छोड़ेगा, जब तक अपनी बुराइयों को नहीं छोड़ेगा प्रभु जी, इनका खानों में प्रभु जी वो वचन गूंजते रहना है। स्वर्गीय पिता, किसी का जीवन नष्ट नहीं होना है। यहाँ पर बैठने वाला में कोई भी व्यक्ति नरक में नहीं जाना है। एक छोटा बाबू भी, एक छोटा बच्चा भी नरक में जाना आपकी इच्छा नहीं है। प्रभु जी, इन सबों के ऊपर आपका आत्मा को उंडेल दीजिए प्रभु जी, पवित्र आत्मा को उंडेल दीजिए प्यारे पिताजी। सब लोग जो लोग पापों में फंसे हुए हैं, अपने अपने पापों के बारे में पश्चाताप करने के लिए सहायता कीजिए, छाती पीटने के लिए सहायता कीजिए। स्वर्गीय पिता, सहायता कीजिए। उस भयंकर आग के कुंड से प्रभु जिनको बचाइए प्यारे पिताजी। प्रार्थना करता हूँ सृष्टिकर्ता परमेश्वर, सहायता कीजिए। प्रभु जी, कितना दुख उठाया इनके लिए प्रभु जी, इनको स्वर्गराज में पहुंचाने के लिए, नरक से बचाने के लिए प्रभु जी कितना दुख उठाया प्रभु जी। क्रूस पर बलिदान हो गया, सारा खून बहाया प्रभु जी। इसलिए प्रभु इनके कारण आपका बलिदान, आपका परिश्रम व्यर्थ ना होने पाए। प्यारे प्रभु जी, इनका नया जन्म का अनुभव दीजिए, इनका उद्धार का अनुभव दीजिए प्यारे पिताजी। प्रार्थना करता हूँ सृष्टिकर्ता परमेश्वर, सहायता कीजिए। प्यारा प्रभु, हम लोग विश्वास कर रहे प्रभु जी, आपने हमारी प्रार्थना विनती सुने। धन्यवाद देते हुए प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, सुनो और ग्रहण करो पिताजी, आमीन। सब लोग बैठिए।